గడిచిన 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి హయాంలో మొదటగా మొదలైన స్కామ్ లిక్కర్ స్కామ్. ఆయన చాలా అంతకుముందు అధికారంలోకి రావడానికి ముందే మొత్తం దాన్ని ఒక స్కెచ్ చేసుకున్నట్టున్నాడు. మనం అధికారంలోకి వస్తే ఏమేమి స్కామ్లు చేయొచ్చు, ఎలా డబ్బు సంపాదించవచ్చు అనుకున్నట్టున్నాడు. అందులో ప్రధానంగా ఎంచుకున్నది లిక్కర్. ఎందుకంటే ఆయన కుటుంబ సభ్యులో లేకపోతే ఆయన బంధువులో లేకపోతే బ్రదర్సే అంటారు. కొంతమంది ఇతర దేశాల్లో ఈ లిక్కర్ వ్యాపారం చేసిన అనుభవజ్ఞులు కొంతమంది ఉన్నారు. మరి వాళ్ళతో మాట్లాడో ఏమో తెలియదు, కానీ ఏపీలో లిక్కర్ దాన్ని ఎలాగ మనం సొమ్ము చేసుకోవచ్చు అనే దాని మీద చాలా పకడ్బందీ దీంతో ఉండి ఎన్నికల్లో హామీ ఇచ్చాడు. మద్య నిషేధం చేస్తాం, ప్రభుత్వమే దుకాణాలు, ఏదేదో తెలిసిందే కదా. వచ్చి రాగానే మొదలెట్టాడు ఆ స్కామ్. అది ఏ స్థాయిలోకి వెళ్ళిందో తెలుసుకోవచ్చు. దాదాపు 2 లక్షల కోట్ల రూపాయల స్కామ్ జరిగిందనేది చాలా క్లియర్ అంచనాలు ఉన్నాయి. దాదాపు 1,00,000 కోట్ల రూపాయల నగదు లావాదేవీలు జరిగాయి. డిజిటల్ మనీ లేదు. ఇది అందరికీ తెలిసింది. పదే పదే చెప్పవసరం లేదు, జస్ట్ గుర్తు చేయడం కోసం తప్పడం లేదు. ప్రపంచం మొత్తం ఏటీఎం కార్డులు, క్రెడిట్ కార్డులు, లేకపోతే క్యూఆర్ కోడ్లు, ఫోన్పేలు, గూగుల్ పేలు, ఆ పేలు ఈ పేలు నడుస్తుంటే ఏపీ మద్యం షాపుల్లో మాత్రం అది లేదు. అప్పుడు డబ్బులు ఇవ్వాలి, కొనుక్కెళ్ళాలి. అట్లా 1,00,000 కోట్ల రూపాయల నగదు లావాదేవీలు జరిగినాయి. దాని ద్వారా అది ఎంత డబ్బు బ్లాక్లోకి వెళ్ళింది, అమ్మిన సరుకు బ్లాక్ మార్కెట్లో సరుకు ఎంత, వీటితో పాటు అకౌంటబుల్గా కొంటే దాని ద్వారా ట్యాక్స్ రూపంలో ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం దాదాపు 35,000 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి రాకుండా పోయింది. ఈ సొమ్మంతా ఎక్కడికి పోయింది, చేసినోడెవడు, చేయించినోడెవడు, ఇదంతా నడుస్తుంది కదా. ఈ ప్రభుత్వం వచ్చినాక దాని మీద సిఐడికి ఇచ్చింది కేసు. సిఐడి దర్యాప్తు చేస్తోంది. ఈ దర్యాప్తు చేస్తున్న క్రమంలో రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి పేరు కూడా వచ్చింది. సిఐడి ఆ దిశగా దర్యాప్తు చేసుకోవాలి. ఎందుకంటే లిక్కర్ స్కామ్ మొత్తాన్ని మానిటర్ చేసింది ఒక 3-4 జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులు చేశారనేది సిఐడి పసిగట్టి ఆ దిశగా వెళ్తున్న క్రమంలో మిథున్ రెడ్డి హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ వేశారు. అది హైకోర్టు తోసిపుచ్చింది. అసలు ఇంకా నిన్ను నిందితుడిగా చేర్చలేదు, ఎక్కడా చేర్చకుండా నువ్వు అప్పుడే వస్తే ఇలా ఇచ్చుకుంటూ పోతే ఇంకా అయినట్టే, కోర్టులు మేము పనిచేసినట్టే, కుదరదు. ఇప్పుడు ఒకవేళ నీకు నోటీసులు ఇస్తే అప్పుడు రా ఆలోచిద్దామని చెప్పి ఆయన రిజెక్ట్ చేస్తే ఆయన ఇప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్ళాడు, నాకు ముందస్తు బెయిల్ ఇవ్వండి అని. అంటే అక్కడ నిందితుడిగా పేరే చేర్చలేదని హైకోర్టు చెబితే ఆయన మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళాడు, నాకు ముందస్తు బెయిల్ కావాలని. దీన్ని బట్టి ఆ ఉలికిపాటు అర్థమవుతోంది. సరే వెళ్ళాడు, సోమవారానికి ఏదో వాయిదా పడినట్టుంది అక్కడ. ఇక రెండో వ్యక్తి, అసలైన వ్యక్తి, చాలా కీలకమైన వ్యక్తి, ఈ మొత్తాన్ని ఈ మొత్తం లిక్కర్ స్కామ్కి రింగ్ మాస్టర్, సూత్రధారి, అసలు డాన్ ఏమో జగన్మోహన్ రెడ్డి అయితే ఈ చక్రం తిప్పింది రింగ్ మాస్టర్ ఏమో కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి. ఈ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఎప్పుడైతే ప్రభుత్వం మారిందో తన కీలకమైన 2 వ్యక్తులను ఎప్పుడో దేశం దాటించేశాడు. వాళ్ళు ఇప్పుడు లేరు, ఇండియాలో లేరు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఈ కేసు ముందుకు వస్తుందని ఎప్పుడో దేశం దాటించేశాడు. ఈ మధ్య కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అనే వ్యక్తి దీనికి రింగ్ మాస్టర్ అని ఎప్పుడైతే వార్తలు వచ్చాయో, ఎప్పుడైతే ఇది వచ్చిందో, ఇప్పుడు ఆయన కూడా దేశం వదిలిపెట్టి వెళ్ళిపోయాడు అనే చర్చ నడుస్తుంది. అది లుకౌట్ నోటీస్ ఉందని చెప్తున్నారు ఆయన మీద. కానీ నాకు తెలిసింది ఏంటంటే నేపాల్ మీదుగా దేశం దాటి వెళ్ళాడు, ఇప్పుడు ఆయన ఇండియాలో లేడు, పరారీలో ఉన్నాడు అని చెప్తున్నారు. ఇది మరి సిఐడికున్న సమాచారం ఏంటో నాకు తెలియదు. నాకున్న సమాచారం మేరకు నేను ఇది చెప్తున్నాను. అది సిఐడి చెప్పాల్సిన వ్యవహారం అది. సో ఇది ఇలా ఉండగా రాజ్ కసిరెడ్డి అనే వ్యక్తి మొత్తం జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు, సూచనల మేరకు, సలహాల మేరకు చేసిన లిక్కర్ స్కామ్ వాల్యూ ఎంత అంటే సుమారుగా అన్ని రకాలు కలిపి 2 లక్షల కోట్ల రూపాయలని తేలుతోంది. ఈ 2 లక్షల కోట్ల రూపాయల్లో వీళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కడ చేశారు అంటే మెజారిటీ ఇన్వెస్ట్మెంట్స్ వేరే దేశాలకు వెళ్ళిపోయినాయి. మనం చూస్తే పార్లమెంట్లో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు చెప్పారు 4,000 కోట్ల రూపాయలు దుబాయ్కి పంపించారు అని. అట్లా విదేశాలకు పంపించారు. ఒక 4 కదా, 2 లక్షలు 4,000 ఎంత అని ఎవడని అంటాడేమో. అక్కడికి తెలిసింది 4,000. ఇంకే ఏ ద్వీపాలకు వెళ్ళియో, ఎక్కడెక్కడ స్విస్ బ్యాంకులు లాంటి బ్యాంకులకు వెళ్ళియో చాలా ఉన్నాయి కదా. మధ్యలో చాలాసార్లు స్పెషల్ ఫ్లైట్ వెళ్ళింది కదా, ఎక్కడికి తీసుకెళ్లారో, ఏం దాచి వచ్చారో మనకేం తెలుసు. సో విదేశాలకు వెళ్ళాయి. అవి కాకుండా ఒక విశ్వసనీయ సమాచారం మేరకు, నేను చాలా క్లియర్గా చెప్తున్నా, ఇది విశ్వసనీయ సమాచారం మేరకు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అనే వ్యక్తి హైదరాబాదులో కొన్ని
వ్యవస్థల్లో పెట్టుబడులు పెట్టాడు, ఇన్వెస్ట్ చేశాడు. అవి సినిమాలు, రియల్ ఎస్టేట్, హాస్పిటల్స్, మాల్స్, ఇలా సెలెక్ట్ చేసుకున్న కొన్ని రంగాల్లో ఆయన భారీ ఎత్తున పెద్ద ఎత్తున వాళ్ళ బినామీలో లేకపోతే ఇన్వెస్ట్మెంట్ రూపంలోనో వాళ్ళకి కోట్లాది రూపాయలు అక్కడ పెట్టినట్టుగా, 100 కోట్ల రూపాయలు అక్కడ పెట్టినట్టుగా ఒక సమాచారం ఉంది. ఇప్పుడు వాళ్ళందరూ భయపడి చేస్తున్నారు, మామూలుగా కాదు. ఇదంతా బయటకు వస్తే ఈ తీగలాగితే డొంక గదిలితే మనం ఎక్కడ అల్లరైపోతామో అనే భయం అయితే పట్టుకుంది వాళ్ళకి. ఆ భయంతో కొద్దిగా అక్కడక్కడ టంగ్ స్లిప్ అవుతున్నారు. ఏదో రకంగా దీని నుంచి మమ్మల్ని బయటపడేయండినో, లేకపోతే ఇది ఎడిదిరిగి మళ్ళీ మాకు చుట్టుకుంటుందేమో, ఏపీసీఐడి వాళ్ళు మమ్మల్ని కూడా లోపలేస్తారేమో, ఈ భయం అయితే ఉంది వాళ్ళకి. ఎవరైతే కసిరెడ్డి డబ్బులతో సినిమాలు తీసిన వాళ్ళు కానీ, కసిరెడ్డి డబ్బులతో మాల్స్ లేకపోతే పెద్ద పెద్ద ఇవి కాంప్లెక్స్లు కట్టిన వాళ్ళు కానీ, కసిరెడ్డి ఇచ్చిన డబ్బులతో, కసిరెడ్డి డబ్బులా కాదు నాకు తెలియదు, కసిరెడ్డి ఇచ్చిన డబ్బులతో రియల్ ఎస్టేట్ చేసిన వాళ్ళు, లేకపోతే కసిరెడ్డి ఇచ్చిన డబ్బులతో హాస్పిటల్స్లో ఇది చేసిన వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఇంకా చాలా ఉన్నాయి ఇంకా. సో వీళ్ళందరూ ఇప్పుడు భయపడి చేస్తున్నారు. అసలు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అనే వ్యక్తి ఎక్కడున్నాడు అనేది సిఐడి దగ్గర సమాచారం ఉందా? పాయింట్ నెంబర్ 1. ఆ తర్వాత ఇప్పుడు కసిరెడ్డి కూడా హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం వెళ్తే అది కూడా రిజెక్ట్ అయింది వేళ. సో ఇప్పుడు సిఐడి ఇమీడియట్గా అతనికి నోటీస్ ఇవ్వడం కోసం, ఎలాగైతే కాకాని గోవర్ధన్ రెడ్డికి ఇతరికి ఇస్తున్నారు నోటీసులు, కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డికి కూడా పట్టుకొచ్చే అవకాశం ఉందా? ఎప్పుడు పట్టుకొస్తారు? ఎందుకంటే ముందస్తు బెయిల్ రిజెక్ట్ అయింది కాబట్టి. మిథున్ రెడ్డి విషయంలో మిథున్ రెడ్డిని కూడా సిఐడి విచారణకు పిలుస్తుందా? పిలిస్తే ఆయన వస్తాడా ఏంటి? ఎందుకంటే ఆయన ఎంపీగా ఉన్నాడు కాబట్టి మరి ఇది ఎలా ఉండబోతోంది? ఇటువంటి కీలకమైన అంశాలు ఉన్నాయి. మొత్తం మీద లిక్కర్ స్కామ్ పుట్ట పగులుతోంది. ఈ కసిరెడ్డి పెట్టిన డబ్బంతా కూడా జగన్మోహన్ రెడ్డి చెబితే పెట్టాడా హైదరాబాద్లో ఇన్వెస్ట్మెంట్లు, లేకపోతే జగన్కి తెలియకుండా ఈయనేమన్నా సొంతంగా కొంత నొక్కేసింది ఏమన్నా పెట్టాడా? ఇది కూడా ఉంది. ఎందుకంటే అన్నీ తెలిసి చేయాలని లేదు కదా. 100 రూపాయలు వస్తే ఒక 80 ఇచ్చి ఒక 20 పక్కన పడితే అయిపోయాయి. 4 రాళ్ళు వెనకేసుకునే కార్యక్రమంలో భాగంగా జరిగిందా? సో ఇలాంటి అంశాలన్నీ చాలా తెర మీదకి వస్తున్నాయి లిక్కర్ స్కామ్లో. అసలు ఈ లిక్కర్ స్కామ్ అనేది ఎప్పటికి తేలుతుంది? ఇలా రోజుకి కొత్త అంశాలు తెర మీదకి వస్తున్న నేపథ్యంలో పారిపోయే వాళ్ళని ఎందుకు ఆపలేకపోతున్నారు అనేది కూడా ఒక కీలకమైన అంశం మనం ఆలోచించాలి. ఇక్కడ లిక్కర్ స్కామ్ మీద డిబేట్ చూస్తున్నాం. డిబేట్లో మనతో సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు, అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు విద్యాసాగర్ గారు అండ్ మాజీ జడ్జి రామకృష్ణ గారు చర్చలో ఉన్నారు. ముందుగా విద్యాసాగర్ గారు నమస్తే. ఈ లిక్కర్ స్కామ్ మీద సిఐడి మూవ్మెంట్స్ ఎలా ఉన్నాయి అని అంటే, ఇంతవరకు ఈ రాజ్ కసిరెడ్డి, మిథున్ రెడ్డి వీళ్ళ పేర్లు వినడమే తప్ప ఎక్కడ యాక్షన్ కానీ నోటీసులు కానీ ఎక్కడ చూడలేం మనం. కానీ వాళ్ళు మాత్రం ముందస్తు బెయిల్ కావాలని కోర్టుకు వెళ్ళిపోతున్నారు. ఇదో విచిత్రమైన పరిస్థితి. కోర్టులు చెప్తున్నాయి, అరే బాబా అసలు మీ పేర్లు ఎక్కడ నిందితుల జాబితాలో లేవు కదా, మీరెందుకు వస్తున్నారు మా దగ్గరికి అని రిజెక్ట్ చేసే పరిస్థితి. సరే, మిథున్ రెడ్డి గారు అంటే ఎంపీ కాబట్టి ఆయన ఉన్నాడు, సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. ఈ రెండో వ్యక్తి ఎక్కడికో వెళ్ళిపోయాడని అంటా ఉన్నారు. అది నాకున్న సమాచారం, నిజమా కాదా అనేది సిఐడి తేల్చాల్సి ఉందా. కానీ అసలు ఏంటి ఈ లిక్కర్ స్కామ్ ఇంత ఇదిగా జరుగుతుంది కదా, సిఐడి మూవ్మెంట్స్ కానీ ప్రభుత్వం యొక్క ఆలోచనలు కానీ ఎలా ఉన్నాయి? గుడ్ ఈవినింగ్ వెంకటకృష్ణ గారు, అట్లాగే పెద్దలకి మిత్రులకి అందరికీ కూడా నమస్కారం. ఇప్పుడు మీకు ఓపెనింగ్ రిమార్క్స్ లో మీరు చెప్పింది నేను విన్నాను. ఇక్కడ వాసుదేవ్ రెడ్డి అనే వ్యక్తిని స్టేట్మెంట్ రికార్డ్ చేశారు, ఎఫ్ఐఆర్ అయింది, సిఐడి వాళ్ళు అతని కోసం వెతికారు, అతనికి నోటీసులు ఇచ్చారు, దొరకపోతే పట్టుకొచ్చారు, అతని దఫాలుగా విచారించారు, రికార్డ్ సీజ్ చేశారు, వెరిఫై చేసుకున్న తర్వాత ఆడిటింగ్ చేశారు, దానికి ఒక సిట్ కూడా ఏర్పాటు చేశారు. సపరేట్ గా సిట్ ఏర్పాటు చేసి దీంట్లో అసలు ఏంది, దీని కథ ఏంది అని తేల్చమని చెప్పారు. సిట్లో 2 IPS అధికారులు, DIG స్థాయి అధికారులు పెట్టారు. ఆ ఇచ్చిన స్టేట్మెంట్లు, దొరికినటువంటి బ్యాంక్ స్టేట్మెంట్లు, దొరికినటువంటి బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ మూలంగా వీళ్ళు ఉండొచ్చు అనే దాని మీద ఒక ఊహాగానాలు అనేటివి మనం విన్నాం. మీరు అన్నట్టు ఇది స్కామ్ ఏదో 100 కోట్లు 50 కోట్లు ఒక ఇన్స్టిట్యూషన్ కి సంబంధించినటువంటి క్రైమ్ కాదు ఇది. ఇట్స్ ఏ ఆర్గనైజ్డ్ క్రైమ్ అక్రాస్ ది స్టేట్. ఒక ఊర్లో 10 షాపులు, 20 షాపులు, 30 షాపులకు సంబంధించినటువంటి విషయం. అట్లాగే మల్టిపుల్ గా కంపెనీలకు ఇచ్చినటువంటి ఇండెంట్స్,
తర్వాత ఆర్డర్ నుంచి వాళ్ళు సప్లై నుంచి డిస్పర్స్ తర్వాత సేల్స్ నుంచి మళ్ళీ అమౌంట్. ఇన్ని రికార్డులు 5 సంవత్సరానికి దాదాపు 24,000 కోట్ల నుంచి 26,000 కోట్లు కేవలం ఆదాయముగా వచ్చేటటువంటి సంస్థ బెవరేజెస్ కార్పొరేషన్ ఏదైతే ఉందో సంవత్సరానికి 60 నుంచి 70,000 కోట్ల రూపాయలు 20,000 కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ ఉన్నది. 5 సంవత్సరాలు ఆడిటింగ్ జరగాలంటే అంత ఆశామాషి కాదు. దాదాపు 2-3 లక్షల కోట్ల రూపాయల ఆడిటింగ్, కంపెనీలు, వీల్ డాక్యుమెంట్ ఇవన్నీ కూడా కంక్లూజన్ వచ్చే టయానికి ఇట్ విల్ టేక్ టైం టేకింగ్ ఇదంతా కూడా. మీరు ఏమన్నారంటే దుబాయ్కి మన ఎంపీ గారు దుబాయ్కి 4,000 కోట్ల రూపాయలు వెళ్ళిపోయింది, ఇంకా డబ్బు ఏ దేశాలకి వెళ్ళింది. అట్లాగే కొంతమంది హైదరాబాద్ లో పెట్టుబడులు, లేకపోతే మద్రాసులో పెట్టుబడులు, లేదంటే బెంగళూరులో పెట్టుబడులు, ఢిల్లీలోనో లేకపోతే ఇంకో చోట పెట్టుబడులు పెట్టారు అంటే మల్టిపుల్ సిటీస్, మల్టిపుల్ పర్సనాలిటీస్, మల్టిపుల్ బ్యాంక్ అకౌంట్స్ ఇవన్నీ కూడా ఒక కన్క్లూజన్ రావడానికి టైం టేకింగ్. నాకున్న అంచనా ప్రకారము మన గతంలో వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇదే టీవీ డిస్కషన్ లోనే, ఇలాంటి టీవీ డిస్కషన్స్ లోనే ఇదే లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడినప్పుడు దాదాపు 26,000 కోట్ల నుంచి 30,000 కోట్ల రూపాయల స్కామ్ అని మనమే మాట్లాడుకున్నాం. సో ఈ రోజు అంత పెద్ద అంటే ఇది 26,000 కోట్ల 20,000 కోట్ల ఎంత పెద్ద మొత్తం అయినా సరే ఇది ఒక బిగ్ స్కామ్. ఇండియాలోనే ఇంత స్కాములు అరుదుగా కనిపించే స్కాములు ఇది కూడా ఒకటి. అటువంటిప్పుడు ఎంత జాగ్రత్తగా దీంట్లో అఫెండర్స్ ఎవరు, లేకపోతే దీనికి సూత్రధారులు ఎవరు, లేకపోతే దీన్ని నడిపించింది ఎవరు, ఏ డబ్బు ఎట్లా రూటింగ్ అయిందని చెప్పడానికి కొన్ని లక్షల పేజీల డాక్యుమెంట్ ను వెరిఫై చేయాల్సి ఉంటది. కొన్ని వందల మంది ఆడిటర్స్ దీంట్లో కూర్చోవలసి ఉంటది. ఆ తర్వాతనే కన్క్లూజన్ వచ్చటం. సో కన్క్లూజన్ వచ్చిన తర్వాత వాద్యవాడు ఇచ్చిన స్టేట్మెంట్ల ప్రకారం అయితే కొంతమంది రాజకీయ నాయకుల పేర్లు ఆయన ఒక్క నిమిషం ఇక్కడే ఆగుదాం మనం. సాగర్ ఇక్కడే ఒక్క నిమిషం ఆగుదామండి. ఇప్పుడు రామకృష్ణ గారు నిజమే పూర్తి స్థాయిలో ఆడిటింగ్ జరగాలి, అసలు వీళ్ళు ఏం చేశారు ఏంటని ఫైల్స్ అన్ని తిరగేయాలి, ఎవరెవరు పాల్గొన్నారు, ఎలా జరిగింది, మోడస్ ఆపరెండి ఏంటి, ఎక్కడెక్కడ తీసుకెళ్లారు ఏంటి మొత్తం చేయాలి. బాగానే ఉంది. వాసుదేవరెడ్డిని పట్టుకొచ్చారన్నారు సాగర్ గారు. వాసుదేవరెడ్డిని ఏమి ఎట్ట అనుకున్నట్ట పట్టుకురాలా, 3 నెలలు తిప్పించాడు. 3 నెలలు తిప్పించాడు, ఎక్కడే ఉన్నాడో కూడా తెలియకుండా. చివరికి బెంగళూరులో ఎలహంకా ప్యాలెస్ కి పక్కనే ఉన్న చిన్న హోటల్లో ఉన్నాడని పట్టుకొచ్చారు. మరి ఆయన లొంగిపోయాడో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారే పంపించాడు తెలియదు, కానీ మొత్తానికైతే అక్కడ పట్టుకొచ్చారు. ఆయన దొరికి 6 నెలలు అయింది. ఓకే, అసలు ఏం జరుగుతుంది, ఏం స్టేట్మెంట్ ఇచ్చాడు ఏంటో మనకు తెలియదు. కానీ వీళ్ళిద్దరు మాత్రం ముందస్తు బెయిల్ కావాలని వెళ్ళారు కోర్టుకి. సో వీళ్ళు పేజీలు లక్షల పేజీలు ఉండొచ్చు, 1000 పేజీలు ఉండొచ్చు, ఎన్నైనా ఉండొచ్చు, చేస్తారు. దర్యాప్తు అంటే అంత ఈజీగా అయిపోద్దని నేను అనను. కానీ వీళ్ళకంటే ముందు వాళ్ళు అలర్ట్ అయిపోతున్నారు కదా. అంటే వాళ్ళకి ఎలా తెలిసిపోతుంది పేర్లు వస్తున్నాయని? సంథింగ్ ఫిషింగ్ అనిపించట్లా ఎక్కడో? వెంకటకృష్ణ గారు సార్, మీకు పెద్దలు సత్యమూర్తి గారికి, సోదరుడు విద్యాసాగర్ గారికి నమస్కారం. ఇప్పుడు ఈ యొక్క సబ్జెక్ట్ చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మనము భూ కబ్జాలు చూసాం, మిగతా చాలా కబ్జాలు చూసాం. ఈ సబ్జెక్ట్ మాత్రము డిస్టిలరీస్ కబ్జా. ఈ డిస్టిలరీస్ కబ్జాను కూడా ఎందుకు చేశారు, ఎలా చేశారు, ఇందువల్ల ఎంత లాభం పొందారు అని మనం డీటెయిల్ గా వెళ్ళినప్పుడు అసలు జగన్మోహన్ రెడ్డి 2019లో ఎలక్షన్స్ లో ప్రజలకు ఇచ్చినటువంటి హామీ ఏమిటి? సంపూర్ణ మద్యపాన నిషేధం. మీరు కూడా ఉటంకించారు ఆ విషయం. సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని 3 దశల్లో నేను చేస్తాను, 2024 నాటికి 5 స్టార్ హోటల్లో తప్ప ఇంకెక్కడా కూడా మద్యం కనపడదు అంటూ వాళ్ళు తీసుకొచ్చారు, ఒక పాలసీ తీసుకొచ్చారు, చేశారు. ఇప్పుడు 2 లక్షల కోట్ల రూపాయల స్కామ్ అని మనం చెప్పుకున్నాం. ఇది స్కామ్ కాదండి, మహాపాపం. జగన్మోహన్ రెడ్డి చేసిన మహాపాపం. ఎందుకంటే ఈ యొక్క పాలసీ వల్ల కొన్ని వేల కుటుంబాలు, సుమారు 32,000 కుటుంబాలు, 32,000 మంది చనిపోయారని లెక్కలు చెప్తున్నారు. అంటే 32,000 కుటుంబాలు ఈ రాష్ట్రంలో సర్వనాశనం అయిపోయాయి. ఇటువంటి పాపానికి ఒడిగట్టినటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు ఈ రోజు ముందస్తు బెయిల్ కోసం పరుగులెడుతున్నారు. అంటే ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు మొదలెట్టారంటే హైకోర్టా, జిల్లా కోర్టా, లేకపోతే సుప్రీంకోర్టా? డబ్బులు ఉన్నాయండి, 1000 కోట్ల రూపాయల డబ్బులు ఉన్నాయి. పెద్ద లాయర్లు పెట్టుకుంటారు, పెద్ద ఫీజులు ఇచ్చుకుంటారు, పెద్ద విమానాల్లో వెళ్తారు, కావలసినంత చేసుకుంటున్నారు. అంత ఇసులుబాటు కల్పిస్తున్నాం కూడా. ఎందుకంటే ఇది మొదలైంది ఎప్పుడండి? మొట్టమొదటిసారికి ఇదే స్కామ్ అనుకుంటా నేను బయట తీసింది.
అవును. వెంకటకృష్ణ అవును, గారు, అవును, మొట్టమొదటి అవును. ఈ స్కామ్ గురించే మనం మాట్లాడుతున్నాం. అవును. మద్యం మీదనే మొట్టమొదటిసారిగా కూటమి ప్రభుత్వము దృష్టి సారించింది. ఎందుకంటే ఎటువంటి ఇప్పుడు విద్యాసాగర్ గారు చెప్తున్న దాని ప్రకారము కొన్ని లక్షల డాక్యుమెంట్ వెరిఫై చేయాలి, చాలా చేయాలి. ఓకే, వెరీ గుడ్, కాదనము. ఇక్కడ ఎన్ని లక్షల డాక్యుమెంట్ వెరిఫై చేయాలండి? 3 పాయింట్లు అండి. అసలు ప్రభుత్వం అన్నది ప్రైవేట్ సంస్థగా పని చేయొచ్చా? చేసిందా లేదా? ప్రైవేట్ సంస్థగా మారికి రాజ్యాంగంలో హక్కుగా లేనటువంటి మద్యాన్ని రాష్ట్ర ప్రభుత్వము తన ఉద్యోగుల ద్వారా అమ్మించింది. చివరికి ఉపాధ్యాయులను పెట్టి కాపలాగా పెట్టి మద్యం దుకాణం దగ్గర అమ్మించింది. అంటే రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఒక పని చేసింది. తర్వాత ప్రొక్యూర్మెంట్ లో విషయంలో కానీ ఎక్కడ కూడా పారదర్శకత లేదు, టెండర్లు లేదు, ట్రెజరీ రూల్స్ పాటించలేదు. వచ్చిన డబ్బును ఎక్కడ డిపాజిట్ చేశారో ఇంతవరకు తెలియదు. ఎందుకున్నాయండి ప్రతి ఊర్లోని ట్రెజరీస్ ఎందుకు పెట్టాము? ప్రభుత్వం అసలు చిన్న చిత్తు కాగితాలు వేయాలన్నా కూడా టెండర్ పిలిచి వేయాలనేది ప్రభుత్వ పాలసీ. అటువంటిది ఇన్ని వేల కోట్ల వ్యాపారం చేసేటువంటి మద్యంలో ఎక్కడ కూడా ఎటువంటి పారదర్శకత లేకుండా ఎలా నడిపించారండి 5 సంవత్సరాల పాటు? ఏ విధంగా కేంద్ర ప్రభుత్వము కళ్ళు మూసుకొని ఉండింది? ఆ రోజు 100 కోట్ల స్కామ్ జరిగిందండి ఢిల్లీలో. అంతా సిబిఐ ఎంక్వైరీ చేసి 2 ప్రభుత్వాలను కూల్చేశారు. తెలంగాణలో ప్రభుత్వం కూలిపోయింది, ఢిల్లీలో ప్రభుత్వం కూలిపోయింది. అంటే 100 కోట్ల మద్యము కుంభకోణంలోనే 2 ప్రభుత్వాలు కూలిపోతే 1,00,000 కోట్ల కుంభకోణం అని చెప్పుకున్నటువంటి ఈ యొక్క ప్రభుత్వము, అదే ఈ యొక్క ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఆ రోజు ఎందుకు నిలదీయలేకపోయారు? ఎందుకు ఆ రోజు బోర్డులో నిలబెట్టలేకపోయారు? అంటే ఏంటి? జగన్మోహన్ రెడ్డికి ఎవరో అండదండలు అందించారు కాబట్టి ఆయన స్పెషల్ కంటైనర్లన్నీ దేశం దాటి సముద్రాల ద్వారా, విమానాల ద్వారా, స్పెషల్ ఫ్లైట్ల ద్వారా కావలసిన రీతిలో ప్రజాధనాన్ని, ప్రజల రక్తాన్ని కట్టల మూటలు కట్టుకొని జగన్మోహన్ రెడ్డి విదేశాలకు తరలించేశాడు. ఈ రోజు చెప్పుకుంటున్నాం ఈ కసిరెడ్డి రాజశేఖర రెడ్డి. ఎవరండి ఈ కసిరెడ్డి రాజశేఖర రెడ్డి? ఆయనకు ఒక ఐటీ సలహాదారు. జగన్మోహన్ రెడ్డికి ఐటీ సలహాదారు. ఇంత పెద్ద కుంభకోణంలో ఎలా ఇన్వాల్వ్ అయిపోయారు? అది కదా ఆ పేరు ఎలా వచ్చింది? విజయసాయి రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి చెప్తే ఆయన కసిరెడ్డి రాజశేఖర రెడ్డి పేరు బయట వచ్చింది. సరే, ఈ రోజు మిథున్ రెడ్డి గారి పేరు ఎందుకు బయట? అది కాదు, ఐటీ సలహాదారు అనే పదవి ఇచ్చి సారా వ్యాపారం చేయించడం ఏంటి? ఇది ఇంకొక విచిత్రం కదా. అది కాదు వెంకటకృష్ణ గారు, గురువుల దగ్గర పాఠాలు చెప్పే గురువుల దగ్గర పిల్లలను తీర్చిదిద్దేటువంటి గురువుల చేత, పిల్లల భవిష్యత్తును తీర్చిదే గురువుల చేత దుకాణాల దగ్గర కాపలా పెట్టి అమ్మించినాడు ఈ పెద్ద మనిషి, ఈ చరిత్రహీనుడు. ఇటువంటి ఐటీ సలహాదారుల పేరు చెప్పి ఇటువంటి కక్కుర్తి పండుగ కింగే పనులు చేస్తారు. ఎవరో ఎలా ఇస్తాం? వీళ్ళు ఐటీ కోసం ఉపయోగపడతారు, రాష్ట్ర అభివృద్ధి కోసం ఉపయోగించుకుంటారు. వీళ్ళ సలహాలు మంచి సలహాలు ఇస్తారు. వీళ్ళకి లక్షల జీతాలు ఇచ్చి లక్షల జీతాల్లో మేపి ఇవన్నీ ఎలా చేశాడు ఆయన? కావలసిన బంధుగణాన్ని, కావలసిన స్నేహితుల్ని దగ్గర పెట్టుకుంటూ రాష్ట్రాన్ని లూటు చేయడమే కాకుండా రాష్ట్ర ప్రజల ఆరోగ్యాన్ని ధ్వంసం చేసేశాడు. ఎంతమంది నాశనం అయిపోయారు? పైగా స్మగ్లర్ తయారయ్యారు. కనిపించిన బ్రాండ్ లేదు, పాపులర్ బ్రాండ్ లేదు, పిచ్చి బ్రాండ్ అని 23 రకాల బ్రాండ్లను తీసుకొచ్చి రాష్ట్రం మీద వదిలాడు. ఆ 23 రకాల బ్రాండ్లలోనే విషపూరితాలు ఉన్నాయని ఆనాటి వాళ్ళ ఎంపీనే రఘురామకృష్ణరాజు ల్యాబ్కి వెళ్ళి రిపోర్ట్ తెచ్చి ముందర పెట్టాడు. ఆ రోజు ఉన్నటువంటి ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ల్యాబ్కి వెళ్ళి రిపోర్ట్ తెచ్చి పెట్టింది. ప్రజా సంఘాలు రిపోర్ట్లు తీసుకొచ్చి ముందర పెట్టాయి. విషపూరితమైనటువంటి లెక్కర అమ్ముతున్నాడని చెప్పాం. నిజమే. నేను అనేది ఏంటంటే రామకృష్ణ గారు, ఒక్క నిమిషం అండి. సత్యమూర్తి గారు నమస్కారం అండి. ఇప్పుడు దీనికోసం ముందు సిట్ వేశారు. సిట్ వేసిన తర్వాత ఆ సిట్ ఫైండింగ్స్తో కొన్ని డిస్టరీలు వాటన్నిటి మీద రైడ్స్ జరిగినాయి, కొన్ని దొరికినాయి, ఫైన్స్ అన్నారు, ఏదో సంథింగ్. తర్వాత సిఐడికి ఇచ్చారు. సిఐడి దర్యాప్తు చేస్తోంది. ఓకే, దర్యాప్తులో లోపాలు ఉన్నాయని మనం అనడానికి లేదు. ఎందుకంటే వాళ్ళు ఎలా చేస్తున్నారో ఏంటో వాళ్ళకి తెలుసు. అంత తేలిగ్గా పై మెరుగులు చేస్తారని నేను అనుకోను. కానీ సిఐడి దర్యాప్తు జరుగుతుండగానే ఈ కార్యక్రమాలు, అసలు వాళ్ళు ఎవరో ఏంటో తెలియదు, అందులో ఎవరున్నారో తెలియదు, ఎవరు ఇన్వాల్వ్ అయ్యారో తెలియదు. జగన్మోహన్ రెడ్డికి తెలుసు అని తెలుసు మనకు, అంతవరకు ఇంకా మిగతా వాళ్ళ సంగతి ఏం తెలియదు. వాళ్ళు ఎలా వెళ్ళిపోతున్నారు ముందస్తు బెయిల్స్కి? ఇక్కడ పోలీసు ఇన్వెస్టిగేషన్ని మనం కొంత అనుమానంగా చూస్తే చాలా లోపాలు కనపడుతుంది. లీకేజీలు చాలా కనపడుతుంది. నేను మొత్తం అంత చెప్తాను. ఎందుకంటే అనుమానంగా చూస్తే అన్ని అనుమానాలు చాలా బొక్కలు ఉన్నాయి. కాదు, పోలీసులు చాలా స్ట్రాటజీ ప్రకారం చేస్తున్నారు అంటే దానికి సంబంధించి కూడా అంత వీళ్ళు నిజంగా స్ట్రాటజీ వేశారేమో అనుకోవచ్చు. స్ట్రాటజీ ఏంటి అంటే మీరు చెప్పినట్టు ఇప్పుడు సెప్టెంబర్లో 23, 24 తారీఖునో కేసు బుక్ చేసిన తర్వాత అతన్ని అరెస్ట్ చేయటానికే చాలా టైం తీసుకున్నారు.
వాసుదేవరెడ్డిని అరెస్ట్ చేయడానికే చాలా టైం తీసుకున్నారు. ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్ళు తాగి 3 చెరువుల నీళ్లు తాగిచ్చాడు. దొరకలా. ఆ విదేశాలకు పారిపోయాడు అన్నాడు. ఆ రకరకాల ఇవి వచ్చినాయి. ఆ తర్వాత పట్టుబట్టిన తర్వాత అతన్ని అరెస్ట్ చూపించడానికి చాలా రోజులు చేశారు. అతని దగ్గర డాక్యుమెంట్లు దొరికినాయి అన్నారు, పెన్ డ్రైవ్ దొరికింది అన్నారు, రకరకాలు దొరికినాయి అన్నారు. ఆ తర్వాత మళ్ళీ ఏమీ లేదు, అసలు కేసులో చలనం లేదు. అతను ఎక్కడికి పోయాడో తెలియదు. ఆ తర్వాత అతన్ని మళ్ళీ అతని మాతృ అదే చెప్తున్నా పంపించేశారు. ఇప్పుడు అదే చెప్తున్నా. ఇప్పుడు అతను వాసుదేవరెడ్డి రైల్వే ట్రాఫిక్ సంబంధించి అతను రైల్వే ర్యాకులు అవి కేటాయించే దగ్గరే జగన్మోహన్ రెడ్డితో బాగా అనుబంధం ఏర్పడింది. ఆ గుంతకల్లో పనిచేసేటప్పుడు ఆ రైల్వే ర్యాక్స్ ఇచ్చే ఆఫీసర్ అన్నమాట. ఇప్పుడు అతన్ని రిలీవ్ చేయటం అంటే అతన్ని రిలీవ్ చేసేసి కేసులో ఇంకా ఇదే ఉంటుంది, ఒక పెద్ద అనుమానం వస్తుంది. అదే కదా. ఇది కాకుండా పోలీసులు స్ట్రాటజిక్ గా వ్యవహరించారు అని చెప్పడానికి ఏంటి అంటే, దీన్నే కొంచెం మార్చి చెబితే ఆయన వాసుదేవరెడ్డిని పట్టుకున్న తర్వాత ఆయన 161, 164 స్టేట్మెంట్ ఇచ్చాడు జడ్జి దగ్గర కూడా. ఆ స్టేట్మెంట్ ఇప్పించే వరకు వెయిట్ చేసి తర్వాత గవర్నమెంటే రిలీవ్ చేసిందా, అంటే పోలీసులు చెప్తే గవర్నమెంట్ రిలీవ్ ఆర్డర్ ఇచ్చిందా అనేది ఒకటి. ఆ 164 స్టేట్మెంట్లో చాలా రకరకాల పేర్లు ఉన్నాయి అని చెప్పి ఇది ఆ పేర్లే ఇవన్నీ అని మనం అనుకుంటున్నాం. అవును, కానీ వాళ్ళు ఏం ప్రూఫ్స్ ఉందో తెలియదు. కోర్టుకి వెళ్ళారు వాళ్ళు కోర్టుకి వెళ్ళారు. వాళ్ళు కోర్టుకి వెళ్ళటం అంటే మిథున్ రెడ్డి వెళ్ళాడు, రాజకేశ్ రెడ్డి వెళ్ళాడు, వీళ్ళ పేర్లు ఎఫ్ఐఆర్లో లేవు అని చెప్పి వీళ్ళు ప్రాసిక్యూషన్ చెబుతూ ఉన్నది. పేర్లు ఎఫ్ఐఆర్లో లేవు అనేది మనం చూస్తే ఇదేంటి, ఎఫ్ఐఆర్లో పేరు పెట్టరా, ఇదేమి ఇన్వెస్టిగేషన్ అని మనం అడగచ్చు. కానీ అది వాళ్ళేమో స్ట్రాటజీ ప్రకారం చేస్తున్నారేమో మనకు తెలియదు. స్ట్రాటజీ ఏంటి? స్ట్రాటజీ వీళ్ళందరూ సుప్రీంకోర్టు దాకా కూడదండి, మీరు స్ట్రాటజీ అంటారు. ఇప్పుడు అంటే కోర్టు చెబుతోంది ఏమని, అరే బాబు మీ నిందితుల జాబితాలో మీ పేర్లు లేవు, మీరు యాంటిసిపేటరీ బెయిల్ కోసం రావడం ఏంటి అని కోర్టు చేసింది పిటిషన్. అంటే వీళ్ళు సుప్రీంకోర్టు దాకా వెళ్ళినా ఇదే చెప్తారు కదా. ఏమో ఇదే చెప్తారు, 100% ఇదే ఏమో. అంటే నీకు ఎఫ్ఐఆర్ లో పేర్లు ధైర్యంతో వెళ్ళాడు సుప్రీంకోర్టుకి, హైకోర్టుకి వెళ్ళినట్టే సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. అంటే ఉంటుంది అక్కడ ఇవన్నీ జడ్జి రామకృష్ణ గారికి ఇంకా బాగా తెలుస్తాయి, మనకన్నా బాగా తెలుస్తాయి. అక్కడికి వెళ్ళిన తర్వాత మొత్తం అంటే ఈ జ్యుడిషియల్ ప్రాసెస్ అంతా ఎగ్జాస్ట్ అయిపోయిన తర్వాత ఎఫ్ఐఆర్ లో వీళ్ళ పేర్లు పెడదామని అనుకున్నారా? అదేమన్నా స్ట్రాటజీనా? అంటే పోలీసులు కూడా స్ట్రాటజీ ప్రకారం పనిచేస్తున్నారా అనేది ఒక డౌట్. అంటే వాళ్ళు స్ట్రాటజీ ప్రకారం చేస్తున్నారా, చట్ట ప్రకారం చేస్తున్నారా అనేది ఇక్కడ దాదాపుగా ఇందాక మీరు కూడా చెప్పారు. ఈ చాలా మంది దగ్గర 161 నోటీసులు 161 ఇవి తీసుకున్నారు. 41 ఇచ్చిన తర్వాత 161 స్టేట్మెంట్లు తీసుకున్నారు. ఆ స్టేట్మెంట్లలో కూడా వీళ్ళ పేర్లు ఉన్నాయి. ఎవరైతే రాజకేశ్ రెడ్డి పేరు ఉన్నది, మిథున్ రెడ్డి పేరు కూడా ఉన్నది. రాజకేశ్ రెడ్డిదే ఉంది, మిథున్ రెడ్డి పేరు కూడా ఉన్నది. కోర్టు చెప్తాను లేదని, అంటే ఇందులో ఎఫ్ఐఆర్ లో లేదు. ఈ 161, 164 స్టేట్మెంట్ లో లేదు అని ఎవరు చెప్పట్లా, అది ఎవరు ఇవ్వలేదు కదా. సో అది మనకు వచ్చిన సమాచారం మేరకు ఆ స్టేట్మెంట్స్ లో వీళ్ళ పేర్లు ఉన్నాయి అనేది ఇప్పుడు సమాచారం. సో అందుకని ఆ సమాచారమే వాళ్ళకి తెలిసి వాళ్ళు యాంటిసిపేటరీ బెయిల్కి వెళ్తున్నారు. ఈ ప్రాసెస్ మామూలుగా అయితే ఎప్పుడైతే హైకోర్టు బెయిల్ రిజెక్ట్ చేసిందో వెంటనే ఓవర్ నైట్ ఎఫ్ఐఆర్లో పేరు చేర్చేసి మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయొచ్చు. రాజకేశ్ రెడ్డికి ఎప్పుడైతే ఇప్పుడు ఇది అయిపోయింది కదా, ఈ రోజు రాత్రికి రాజకేశ్ రెడ్డి పేరు చేర్చేసి ఇమ్మీడియట్ గా పోలీసులు అరెస్ట్ చేయొచ్చు. కానీ ఆ పని వీళ్ళు చేయట్లా. ఇక్కడ మనకి పోలీసుల మీద మనకి డౌట్ వస్తున్నది, ఇన్వెస్టిగేషన్ ప్రొసీజర్ మీద మనకి డౌట్ వచ్చే పాయింట్ ఇదండి. ఇప్పుడు కాశిరెడ్డి రాజశేఖర్ రెడ్డి విషయంలో కూడా మిథున్ రెడ్డికి నోటీసులు ఇవ్వలేదు, మిథున్ రెడ్డి పేరు ఎఫ్ఐఆర్ లో లేదు, అంతవరకు కోర్టు చెప్పింది. ఆయన సుప్రీంకోర్టుకి వెళ్ళాడు ఇది కావాలని. కసిరెడ్డికి మాత్రం నోటీస్ ఇచ్చారు విచారణకు రమ్మని.
ఈయన విచారణకు వెళ్లకుండా ఆ నోటీస్ పట్టుకుని నోటీస్ క్యాన్సిల్ చేయండి అని హైకోర్టుకు వెళ్ళాడు. హైకోర్టుకు వెళ్తే కోర్టు ఏం చెప్పింది, నోటీసుల విషయంలో మేము జోక్యం చేసుకోము, కావాలంటే తదుపరి నోటీసు జారీ చేసి విచారణకు పిలిచే ముందు సహేతుకమైన సమయం ఇవ్వాలని సిఐడికి సూచించింది. అంటే వాళ్ళు చాలా అడ్వాన్స్ ఉన్నారు, వాళ్ళు చాలా అడ్వాన్స్ ఉన్నారు. వేస్తున్న ఏజెన్సీ లేదా అధికారులు లేదా వ్యవస్థ దానికంటే వీళ్ళు చాలా అడ్వాన్స్ ఉన్నారు. నోటీస్ ఇవ్వగానే కోర్టుకు వెళ్ళిపోయి కోర్టు నుంచి సహేతుక సమయం ఇవ్వండి అని ఆర్డర్ కోర్టు నుంచి తెచ్చుకునే, అంటే కోర్టు నుంచి వీళ్ళు అడిగితే ఇవ్వరు కానీ చెప్తున్నా ఆ పొజిషన్లో వీళ్ళు ఉన్నారు అని అంటే మరి దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? దర్యాప్తు ఇంత పెద్ద స్కామ్, 2 లక్షల కుంభకోణం, 2 లక్షల కోట్ల రూపాయల కుంభకోణం అంటారు. పార్లమెంట్లో శ్రీకృష్ణదేవరాయలు గారు పార్లమెంట్లోనే పగలగొట్టేశాడు మొత్తం ఈ స్కామ్ ఇంత పెద్దది అని చెప్పి. ఎలక్షన్లకు ముందే బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు వెళ్ళి రాష్ట్రపతి గారికి కూడా కంప్లైంట్ చేసి వచ్చిన కేసు ఇది. ఇంత పెద్ద స్కామ్ లో అక్కడ ఉండగానే ఎటోళ్ళాడు పారిపోతూ ఉంటే అసలు కీలకమైన వ్యక్తిని వాసుదేవరెడ్డినేమో సాగనంపేస్తే నువ్వు నీ మాతృశాఖకి వెళ్ళిపోయినా ఇంకా అని పంపించేస్తే ఇంకా ఏంటి ఇందులో ఎలాగా ఇది ముందుకెళ్తుంది? విద్యాసాగర్ గారు, సిఐడి దర్యాప్తు చేయడం లేదనో లేకపోతే గాలి కొదిలేసింది కేసు అని ఎవరు అనడం లేదు ఇక్కడ. కానీ ఇప్పుడు జరిగే పరిణామాలు చూస్తూ ఉంటే దర్యాప్తులో ఉన్న సీరియస్నెస్ కంటే ఇక వీళ్ళు వెళ్ళిపోయే వాళ్ళ ఇంటెలిజెన్స్ ఎక్కువ ఉన్నట్టు కనపడుతుంది. వాళ్ళ ఇంటెలిజెన్స్, వాళ్ళకున్న సోర్సెస్ ఎక్కువ ఉన్నట్టు కనపడుతుంది. చాలా స్పీడ్ గా జరిగిపోతున్నాయి వాళ్ళ మూవ్మెంట్స్ అన్ని కూడా. పోలీసులు కూడా లాంగ్ రోప్ ఇస్తున్నారు. వాళ్ళకి ఆలోచించుకునేంత స్కోప్ కానీ, లేకపోతే బయటికి లీక్ అయ్యేంత టైం కానీ, లేకపోతే లీకేజ్లు వెళ్ళేంత దాన్ని ఏమంటారు కొంత బలహీనమైన సిస్టమ్ ఏమైనా పెట్టుకున్నారేమో. ఈ మొత్తం దర్యాప్తులో ఉంటారు కదా మిగతా గ్రూప్ టీం, మరి అట్లాంటివి ఏమైనా ఉన్నాయేమో అని అనుమానం వస్తోంది. ఎందుకంటే ఏ విషయం తీసుకున్నా కూడా అక్కడ వైసీపీ వాళ్ళే ఉన్నారు, ఇందులో వైసీపీ అనుకూలమైన అధికారులు ఉన్నారని రకరకాల వార్తలు చూస్తున్నాం కదా మనం. అట్లాంటిది ఏమైనా ఉందా? అట్లా వీళ్ళు ఏమైనా ఎస్కేప్ అవుతున్నారా? ఒకటి. రెండోది, వాసుదేవరెడ్డిని ఎలా రిలీవ్ చేశారు మాతృశాఖకి వెళ్ళిపోమని? ఆయన కింగ్ పిన్ కదా, దీంట్లో చాలా కీలకమైన వ్యక్తి కదా, ఆయన వదిలేశారు. ఇంకా కేసు ఎలా ఇది అవుతుంది అని తెలియదు. ఏమో వాళ్ళ ఉద్దేశం చూసే వాళ్ళకి మాత్రం అలా అనిపిస్తుంది. వాట్ యు సే? నేను వాసుదేవరెడ్డి విషయం తీసుకుంటాను. యాక్చువల్ గా స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ రైల్వే డిపార్ట్మెంట్ కి లెటర్ రాసింది, డిప్యుటేషన్ ని పొడిగించమని చెప్పి డిప్యూటీ రాస్తే రైల్వే డిపార్ట్మెంట్ దాన్ని డినై చేసింది. నో, దే సెడ్ నో. ఒకసారి డిప్యుటేషన్ ఇక్కడ స్టేట్ లో పెట్టుకోవాలన్న ఉద్దేశం రాస్తే ఒకసారి డిప్యుటేషన్ ఇచ్చే ఎక్స్టెన్షన్ చేశారు. రైల్వే శాఖ ఎవరి అధీనంలో ఉంటుందండి? సెంట్రల్ గవర్నమెంట్ కదా. అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కు రాసి వాసుదేవరెడ్డిని రైల్వే శాఖ నుంచి తన గవర్నమెంట్ లోకి తెచ్చుకున్నాడు. కానీ ఇప్పుడు ఈయన అవసరం కాబట్టి ఎన్డీఏలో పార్ట్నర్ కూటమి ప్రభుత్వమే ఉంటది ఏపీలో, కేంద్ర రైల్వే శాఖకి చెప్పి ఇతను ఇక్కడ ఉంచాలని చెప్పి ఉంచుకోలేరా? ఎవరు? జగన్మోహన్ రెడ్డి బలవంతుడు ఆ విషయంలో. నాకైనా అనిపించింది అలా. ఒకటి వెంకటకృష్ణ గారు, చట్టం వేరు తర్కం వేరు, మనం మాట్లాడుకునేది చాలా ఉంటది. బట్ ఎనీ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్ 5 సంవత్సరాల కంటే డిప్యుటేషన్ లో ఒక స్టేట్ లో పనిచేయడానికి ప్రొవిజన్ పర్మిట్ చేయదు. ఈవెన్ దో మోర్ దెన్ 5 years కోసం 6 months ఎక్స్టెన్షన్ ఇచ్చింది. ఇట్ ఇస్ అ రూల్ ఫర్ ఆల్. అక్కడ నేరస్తుడైతే నేరస్తున్న తర్వాత పట్టుకొని వచ్చుకుంటారు. సెకండ్ టైం డిప్యుటేషన్ ఎక్స్టెన్షన్ అడిగితే మేము ఇవ్వలేము, ప్రొవిజన్ పర్మిట్ చేయదన్నారు. ఓకే, మా మాతృ సంస్థకు పోతే నేరస్తుడు కాకుండా పోతాడా? క్రైమ్ ఏమన్నా ఎత్తిపోతుందా? క్రైమ్ ఎత్తిపోదు. సో ఇక్కడ ఏంటంటే ప్రొవిజన్ మనం మాట్లాడుకోవాలి. రెండోది, ఇప్పుడు మీరు ఇందాక ప్రశ్నలు మీరు మాట్లాడినప్పుడు మీరు నన్ను అడిగిన ప్రశ్నలు నేను చెప్తాను. అంటే మోడ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఒక్కొక్క కేసులో ఒక్కొక్క రకంగా ఉంటది. మనం ప్రధానంగా వెంకటకృష్ణ గారు బాగా అర్థం చేసుకోండి, ప్రధానంగా డే 1 నుంచి కూడా అది ఆంధ్రజ్యోతియా, ఈనాడా, లేదా ఏబిఎన్నా, లేదా టీవీ5 లేదంటే ఏదైతే కొన్ని ఆ జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడినటువంటి పత్రికలు ఇప్పుడు ప్రస్తుత గవర్నమెంట్ లో బ్లాక్ షిప్ ఏరడంలో కూడా చాలా కీలక పాత్ర పోషిస్తుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. మరి మేము బ్లాక్ షిప్స్ మీరు పెంచి పోషిస్తుంటే మేము వెంటాడుతున్నాం. నన్ను కంప్లీట్ చేయండి చెప్తాను. అయితే హిడెన్ బ్లాక్ షిప్స్ కొన్ని ఉండాలి. హిడెన్ బ్లాక్ అంటే ఇక్కడే ఉండి మంచిగా నటిస్తూ
పెదవుల మీద నవ్వు నుదుటి మీద చిట్లింపు ఉన్న వాళ్ళు ఎవరున్నారో కనుక్కోవాలంటే లిబరల్ గా మనం కేసులో యాక్టివ్ గా బిహైండ్ స్క్రీన్ లో హెల్ప్ చేసే ఆఫీసర్స్ ఎవరిని కూడా ఐడెంటిఫై చేయాలి అంటే నేరస్తుడికి ఒక లేవరేజ్ అనేది ఉండాలి. అది మోడ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్, దట్ ఈస్ వన్ ఆఫ్ ది పార్ట్. ఇక్కడ మనము మీరేమంటారంటే విదేశాలకు పారిపోయారండి, అది పెద్ద ఇష్యూ కాదు, డాక్యుమెంట్ రావడం పెద్ద ఇష్యూ కాదు. వాద్యవరెడ్డి కేసులో స్టేట్మెంట్స్ ను కోర్టుకు సబ్మిట్ చేసేటప్పుడు, సిడి ఫైల్ సబ్మిట్ చేసేటప్పుడు హాఫ్ అన్ అవర్ లో కాపీ అప్లికేషన్ వేసుకుంటే కోర్టు ఇచ్చేస్తుంది. అందులో కోర్టులో ఏముంది అని చెప్పడానికి ఇట్స్ ఎ పబ్లిక్ డాక్యుమెంట్. వెన్ ఇట్ కమ్స్ టు గో టు ద కోర్ట్, ఎనీ డాక్యుమెంట్ ఇస్ ఎ పబ్లిక్ డాక్యుమెంట్. పబ్లిక్ డాక్యుమెంట్ మీద వాడు వాద్యవరెడ్డి ఏం స్టేట్మెంట్ ఇచ్చాడని వాళ్ళు చదువుకుంటారు, వాళ్ళ అడ్వకేట్లతో మాట్లాడుకుంటారు, వాళ్ళు ఏ రకంగా ప్రొసీడ్ అవ్వుకుంటారు. అంతే తప్ప వాళ్ళు స్పీడ్ గా ఉన్నారని కాదు. వన్స్ అది కోర్టులో సబ్మిట్ అయితే పబ్లిక్ డాక్యుమెంట్ అంతే, అది మీకు అవైలబిలిటీ ఉంటుంది, నాకు అవైలబిలిటీలో ఉంటుంది. సో దాని మీద పెద్ద కన్సర్న్ కాదు. ఇక్కడ దేశాలు దాటిపోతున్నారు అంటే దేశం దాటించడం కూడా కనుక్కోవాలా. లేదు ఇంకొక రకమైన ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు, లాంటి ఇంటర్నెట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు అంటే ఆ మోడ్ ఆఫ్ ఆపరేషన్ లో ఐ విల్ టెల్ యూ క్లాసిక్ ఎగ్జాంపుల్ మీకు ఒకటి. జగన్మోహన్ రెడ్డి సారీ గాలి జనార్దన్ రెడ్డి కేసులో గాలి జనార్దన్ రెడ్డికి బెయిల్ వచ్చినప్పుడు సిబిఐ వాళ్ళు వాళ్ళే మేనేజ్ చేసుకున్నారు. సిబిఐ వాళ్ళు ఆశ్చర్యపోతే జేడి లక్ష్మీనారాయణ యాజ్ ఏ ఆఫీసర్ గా వాళ్ళు రివర్స్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎవరు తేలారు, బెయిల్ ఎట్లా వచ్చింది కనుక్కున్నారు, అప్పుడు ఎవరు అరెస్ట్ చేశారు, ఆ బ్లాక్ షీప్స్ ఎవరు, ఇదంతా అంటే ఒక రకమైన మోడ్ ఆఫ్ ఆపరేషన్స్ ఉంటాయి. మనం ఇన్వెస్టిగేషన్ గవర్నమెంట్ ఈ విషయంలో సీరియస్ గా ఉందా లేదనేది మాత్రం చూడాలి తప్ప ఇన్వెస్టిగేషన్ ఈ రోజు రేపు ఎల్లుండి డిలే అవ్వచ్చు, బట్ సప్రెస్ కొంతకాలం జరగచ్చు. బట్ గవర్నమెంట్ ఇంట్రెస్ట్ ఒకటి ఉంటది కదా, గవర్నమెంట్ ఇది సీరియస్ కేసు అని నమ్ముతోంది కదా, సీరియస్ కేసు అయితే ఇంతమంది ఆఫీసర్లు పనిచేస్తున్నారు. సో ఇక్కడ నేనేమంటారంటే ఆఫీసర్లు మోడ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ లో వాళ్ళ ఐడియాలజీని వాళ్ళ మానిటరింగ్ ని ఏ రకంగా చేసుకున్నారన్న దాని మీద మనము చెప్పలేము. బట్ నాకు అనిపిస్తున్నది ఏంటంటే తెర ముందే కాదు, తెర వెనకలు ఉన్న వాళ్ళతో కూడా సంభాషణలు, కలవటాలు, మీటింగ్లు, ఆ కాయిన్ ఎక్కడి నుంచి ఎక్కడ మూవ్ అవుతోంది, ఎవరెక్కడ పోతున్నారు అనేది అబ్జర్వేషన్ లో ఉండకుండా ఉంటుంది నేనైతే అనుకోవట్లేదు. ఖచ్చితంగా చేస్తారు. అయితే ఈ కేసులో 50% ఇన్వెస్టిగేషన్ అయితే ఎవరైతే మెయిన్ కల్ప్రిట్ ఉన్నాడో ఆ వాసుదేవరెడ్డి అనే వ్యక్తి, ఆ వాసుదేవరెడ్డిని దగ్గర ఎంత సమాచారం రాబట్టాలో అంత సమాచారం రాబట్టారు. దానికి కొలాటరల్ గా ఉన్నటువంటి అతను చెప్పిన దానికి కొలాటరల్ గా ఎవిడెన్స్ సంపాదించాలి అంటే గవర్నమెంట్ షుడ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ షుడ్ టేక్ ద టైం. కరెక్ట్ గా వస్తే తప్ప వాళ్ళు నెట్లు బోర్డులు వేసి బోర్డులో నిలబెట్టి శిక్ష వేయించలేము. ఏంటి ఎలక్షన్ ప్రామిస్ ఏంటి, వీళ్ళందరినీ శిక్షిస్తాం చట్ట ప్రకారంగా అన్న నారా లోకేష్ గారి మాట ఏదైతే ఉందో చట్ట ప్రకారంగా శిక్షించాలంటే నువ్వు ఆ పరిధిలోకి వీళ్ళందరూ తీసుకురావాలి అంటే ఇన్వెస్టిగేషన్ నడవాలి. నేరస్తుడు అనేవాడు ఎప్పుడు తప్పించుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు. వాడు మన కోసం ఇంట్లో వచ్చి నన్ను చేతికి అరెస్ట్ చేసుకోబోని చెప్పడు. నేరం చేసేవాడు నేరం చేయలేదే అంటాడు, నేరానికి జస్టిఫికేషన్ చేసుకుంటాడు, నిరూపించమని చెప్పి సవాల్ విసురుతాడు, తొడలు కూడా కొడతాడు, రాజకీయ స్టేట్మెంట్లు ఇస్తాడు మిథున్ రెడ్డి లాగా, నువ్వేం చేసుకుంటావు చేసుకోపోని. చేసిన తర్వాత ఏమైందో ఇప్పుడు గెత్తి ఎవరెవరిది లోపల ఉన్న చూస్తే అప్పుడు అర్థమవుతుంది. సో ఈ స్టేట్మెంట్లు అన్నిటినీ మనం పక్కన పెట్టేస్తే బ్రాడర్ స్పెక్ట్రమ్ లో కనుక కేసును తీసుకుంటే ఖచ్చితంగా ఈ కేసు నెట్లు బోర్డులు అన్ని బిగించడం ఖాయం. ఈ కేసులో ఎవరెవరు మోడ్ ఆఫ్ ఆపరేషన్ లో ఆ క్రైమ్ లో ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళందరూ వెళ్ళడం ఖాయం. డైరెక్ట్ ఇండైరెక్ట్ ఇక్కడ ఉన్నారా, బయట రాష్ట్రాల్లో ఉన్నారా, బయట దేశాల్లో ఉన్నారా, కంపెనీలు ఉన్నాయా, కంపెనీ వెనకరెవరు ఉన్నారు, కంపెనీలు ఎట్లా ఆక్యుపై చేశారు, కంపెనీలు ఎట్లా బెదిరించారు, అది ఒరిజినల్ లిక్కరా లేకపోతే విషంలో మద్యం అనేది విషంలో మళ్ళీ కొద్దిగా ఇంకొక విషం పెట్టి ప్రజలు క్వాలిటీ లిక్కర్ యొక్క ఇది అది సెపరేట్ ఇష్యూ. దాంట్లో వస్తుంది వెంకటకృష్ణ గారు స్వీకరణలో రూపాయికి ₹1 ఇచ్చాడు అంటే నాసిరకం కాదు. అదే తేడాలి సాగర్ గారు, నేను అనేది ఈ స్కామ్ లో అవి కూడా పార్టే. లిక్కర్ ఎలా తయారు చేశారు, ఎలాంటి లిక్కర్ సరఫరా చేశారు, ఆ ట్రాన్స్పోర్టేషన్ ఏంటి, ఏ డిస్టరీస్ లో తయారైంది, ఇవన్నీ లెక్కే, నేను కాదని నేను అనను. కానీ ఇందులో ఉన్న మెయిన్ పోర్షన్ ఏంటి అని అంటే, ఒకటి షాపుల దగ్గర నగదు లావాదేవీలు,
ప్రభుత్వ షాపుల్లోకి వచ్చిన స్టాక్ ఎంత స్టాక్ వచ్చింది, దాన్ని బ్లాక్ ఎంత అమ్మారు, వైట్ ఎంత అమ్మారు, రావాల్సిన ట్యాక్స్ ప్రభుత్వానికి ఎందుకు రాలేదు, 30,000 కోట్లు మామూలు విషయం కాదు. సారీ టు డిస్టర్బ్ వెంకటకృష్ణ గారు, మొత్తం ట్రాన్సాక్షన్స్ 96,000 కోట్లు, అదే చెప్తున్నా. అందులో 630 కోట్ల రూపాయలు మాత్రమే ఆన్లైన్ ట్రాన్సాక్షన్. అదే అంటున్నా, అంటే మిగతా మొత్తం డబ్బులంతా అదే అంటున్నాను సార్. 96,000 కోట్లలో ఆ 700-800 కోట్లు లీగల్, మిగతా అంతా కూడా నగదు లావాదేవీలని ఆయన చెప్పారు. ఎంపీ గారు పార్లమెంట్ లోనే మాట్లాడేశాడు ఆయన. సో అంత ఇదిగా ఓపెన్ అయిపోయిన తర్వాత కూడా ఇది ఎందుకు ఇక్కడ ఆగుతుంది? దేశం వదిలిపెట్టి వెళ్ళిపోతే, ఒకసారి రామకృష్ణ గారు ఒక్కసారి దేశం వదిలిపెట్టి వెళ్తే వాళ్ళు వెనక్కి తీసుకురావడం ఎంత కష్టం అవుద్దో. ఇక్కడున్న వాళ్ళు బెంగళూరు నుంచి పట్టురావడానికి 4 నెలలు పట్టింది మనకి. హైదరాబాద్ నుంచి మైనింగ్ ఎండి, ఆయన పేరు ఏంటంటే వెంకటరెడ్డి, హైదరాబాద్ లో దాక్కున్న వెంకటరెడ్డిని తీసుకెళ్ళడానికి మనకి 3 నెలలు 4 నెలలు పట్టింది ఆ పోలీసులకు. అప్పుడు తెలిసిందే కదా, ఇవన్నీ మనం ఏమి సీక్రెట్ ఏం లేవు అందులో. అలాంటిది ఆల్రెడీ ఈ కేసులో ఈ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితులైన ముగ్గురు అనుకుంటా, ముగ్గురు ఆల్రెడీ దేశంలో పెట్టి వెళ్ళిపోయారు. ఎప్పుడో వెళ్ళిపోయారు. ఇది తవ్వుతున్నారని తెలిసి ఈ దేశం దాటిచ్చారు. మరి ఈయన కూడా వెళ్ళిపోయాడని ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కదా, నాకు ఎవరో చెప్పారు, చాలా కీలకమైన వ్యక్తి ఒక ఆయన చెప్పారు, ఇట్లా ఆల్రెడీ నేపాల్ నుంచి వెళ్ళిపోయాడండి, ఎప్పుడో వెళ్ళిపోయాడని. సో ఇంకేంటిది, నోటీసులు లేవు, వాళ్ళ తరఫున లాయర్లు ఎవరో వేస్తున్నారు ఇవన్నీ. ఆ లాయర్లు యాంటిసిపేటరీ బెయిల్ కోసం పిటిషన్ వేయాలంటే అతను ఉండాలి ఏంటి, పోయేటప్పుడు సంతకాలు పెట్టి వెళ్ళిపోతే అయిపోలా, కొన్ని సంతకాలు వీళ్ళే పెట్టేస్తారేమో, సంతకాలు పెడితే అయిపోతుంది. రామకృష్ణ గారు, వెంకటకృష్ణ గారు, ఆయన పార్టీ అవసరం లేదండి, అదే ఇంట్రెస్టెడ్ పర్సన్ అని ఉంటుంది. ఇంట్రెస్టెడ్ పర్సన్ అండి. ఇంట్రెస్టెడ్ పర్సన్ అంటే వైఫ్ కావచ్చు, ఫ్రెండ్ కావచ్చు, తాత కావచ్చు, మరి ఎవరైనా కావచ్చు. ఇంట్రెస్టెడ్ పర్సన్ కెన్ సైన్, అది పక్కన పెడదాం. ఇక్కడ వెంకటకృష్ణ గారు ఇక్కడ ఒకటి గమనించాలండి. ఈ ఇష్యూ అన్నది భారత పార్లమెంటు సాక్షిగా ఒక హానరబుల్ మెంబర్ పాయింట్ అవుట్ చేశాడండి. 4,000 కోట్ల రూపాయలు దుబాయ్కి వెళ్ళిపోయాయని ఆయన పార్లమెంటు సాక్షిగా చెప్పాడు అంటే ఇది సామాన్యమైన విషయం కాదు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము ఇంకా దిగాలి రంగంలోకి. ఈడీని దించుతాదా, సిబిఐని దించుతాదా, వెంటనే దిగాలి. లేకపోతే ఇది చాలా పెద్ద ఇష్యూ. ఎందుకంటే ఇక్కడ ఎందుకంటున్నానంటే, ఈ ఇష్యూను లేవనెత్తింది ఒకప్పటి అవినీతిమయమైన పార్టీలో మెంబర్ గా ఉన్నటువంటి వ్యక్తి, ఆ అవినీతి పైన పోరాటం చేస్తున్నటువంటి పార్టీలకు మారి చెప్పిన మాట బాగా గుర్తుంచుకోండి. అవినీతిమయమైన వైసీపీకు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గా వ్యవహరించినట్టు కృష్ణదేవరాయలు ఈ రోజు అవినీతిని ఎదుర్కొంటున్న తెలుగుదేశం పార్టీలో చేరి మాట్లాడిన మాట ఇది. దీనికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే ఆయన సహచర ఎంపీ మిథున్ రెడ్డి ఆ రోజు ఆయన పక్కన కూర్చుండేవాడు. ఈయనకి అన్నీ తెలుసు, కృష్ణదేవరాయలకి అన్నీ తెలుసు. ఆ తెలిసిన వ్యక్తి ఈ రోజు భారత పార్లమెంటు సాక్షిగా చెప్పాడు కాబట్టి భారత పార్లమెంటును గౌరవించి రాష్ట్ర ప్రభుత్వం కాదు, కేంద్ర ప్రభుత్వం దీనిపైన చర్యలు తీసుకోవాలి. ఈడీని దించుతాదా, సిబిఐని దించుతాదా, ఇంకో డిపార్ట్మెంట్ దించుతాదా, ఏది చేస్తాదో వెంటనే తక్షణ చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వాన్ని. మీరు అన్నారు దేశం నిలిచి వెళ్ళిపోయారు అనుకోండి, మనం చూస్తున్నాం. 2 ఎగ్జాంపుల్ చెప్తా. నిత్యానంద స్వామి ఆయన ఏకంగా ఒక కంట్రీని నిర్మించుకున్నాడు. మన విజయ్ మాల్యా గాని, నీరవ్ మోడీ గాని, ఇంకో పోక్సో మోడీ గాని ఎంత మంది దేశం విడిచి వెళ్ళిపోయి వాళ్ళు లగ్జరీ లైఫ్ గడుపుతున్నారండి బయట దేశాల్లో. పైగా ఈ వైసీపీ గుండాలందరూ ఏం చేశారు, ఎక్కడ ఏ కంట్రీని, ఆ సౌత్ ఆఫ్రికాలో మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి చిన్న చిన్న దీవులన్నింటి కబ్జా చేసేసారండి వీళ్ళు. అక్కడ వ్యవసాయం. ఎందుకంటే ఈ మాట చెప్తున్నానంటే, పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి ప్రభుత్వం పడిపోయిందని తెలిసిన వెంటనే తనకున్న మెషినరీని మొత్తం అంతా ఆఫ్రికాకి తరలించేశాడు. విలేకరులు అడిగితే మాకు అక్కడ మైనింగ్లు ఉన్నాయి, మాకు అక్కడ వ్యాపారాలు ఉన్నాయి, కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మెషినరీని అంతా మేము అక్కడ తరలిస్తున్నామని బాధ్యత స్టేట్మెంట్ ఇచ్చాడు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి. అంటే ఏంటి, వీళ్ళు 5 సంవత్సరాల సమయంలో దోచుకున్న సంపదనంతా, ఈ దేశ సంపదనంతా విదేశాలకు తరలించి అక్కడ ద్వీపాలు కొనేసుకొని అక్కడ ఎస్టాబ్లిష్మెంట్ ఏర్పాటు చేసుకొని ఇటువంటి కిలాడీలందరూ ఈ రోజు నేపాల్ మీదనో, బంగ్లాదేశ్ మీదనో, లేకపోతే శ్రీలంక పైనో, మాల్దీవులో ఈ విధంగా వెళ్ళిపోయి అక్కడ నుంచి డిస్టర్బ్ అయిపోయి వెళ్ళిపోతున్నారు. మరి వాళ్ళందరినీ పట్టుకురావడానికి కూటమి ప్రభుత్వానికి సమయం ఉంటుందో ఉండదో వెంకటకృష్ణ గారు. కాకపోతే ఒకటి మాత్రం నిజమండి, ఈ రోజు ఆంధ్రజ్యోతి చేస్తున్న పోరాటం అయితేనేమి, లేకపోతే మిగతా సంస్థలు మీరు ప్రభుత్వం వచ్చినా వదలకుండా పోరాటం చేస్తున్నారు.
ఈ పోరాటాల ఫలితంగానే కొంతమంది అయినా లోపల బొక్కలేకి వెళ్ళిపోతున్నారండి. ఇప్పుడు వాళ్ళ పరిభాషలో చెప్పాలంటే మా మిథున్ రెడ్డి ఉన్నాడు, నేను ఒక సలహా ఇస్తున్నానండి. అరే బాబు, మా నాన్నకు చెయ్యి ఇరిగిందని కాదు నువ్వు కోర్టుకి వెళ్ళాల్సింది, మా నాన్న కోమాలో ఉన్నాడని చెప్పి వెళ్ళు. ఎందుకంటే డైపర్లు మార్చాలి కాబట్టి ఆ డ్యూటీ నువ్వు వేసుకోవచ్చు. కొట్టే నీ ఫాదర్ని కోమాలకు పంపించేయి. నీకు అప్పుడు కోర్టు ఏదో యాంటిసిపేటెడ్ బెయిల్ లేకపోతే కొద్ది రోజులు రిలీఫ్ ఇస్తుంది. కానీ నువ్వు ఈ విధంగా హైకోర్టు సుప్రీంకోర్టు డబ్బులు ఖర్చు పెడితే ప్రయోజనం లేదు. నువ్వు చేసిన పనులు ఏదో వేరే ఉన్నాయి. నువ్వే అంటావు కదా, దమ్ముంటే రండి, దమ్ముంటే మేము నిజాయితీగా ఉన్నాం, మమ్మల్ని ఎవరు అరెస్ట్ చేయలేరు, మేము ఏ తప్పు చేశాం, మేము నిజాయితీగా వ్యాపారాలు చేస్తామని స్టేట్మెంట్ ఇచ్చే నువ్వు ఈ రోజు మా ఫాదర్ చెయ్యి ఇరిగిపోయిందంటూ బెయిల్ పిటిషన్ అడగడం ఏంటంటే ఇడ్డూరంగా. ఏ రోజైనా మీ తండ్రి మీ తల్లి నీ భార్యతో కలిసి ఒక్క రోజైనా ఒక్క పూటైనా నలుగురు కలిసి డైనింగ్ టేబుల్ కూర్చొని భోంచేస్తారా మీరు? అటువంటిది స్టేట్మెంట్ ఏంటి? నాకు తెలుసు కాబట్టి అడుగుతున్నా. అటువంటి వాడు తండ్రిని అడ్డం పెట్టుకొని చేయించేసి ఆయన చేసి కట్టేసి నాకు బెయిల్ ఇవ్వండి, నాకు ముందస్తు బెయిల్ ఇవ్వండి, నన్ను అరెస్ట్ చేసేస్తారు. ఇవన్నీ ఈ కహానీలన్నీ ఎందుకు? నువ్వు నేరం చేసావా లేదా చెప్పు. ఇప్పుడు ఎవరైనా ఇస్తున్నారండి వైసీపీల స్టేట్మెంట్? ఈ మద్యం కుంభకోణంలో మాకు ప్రమేయం లేదు, కుంభకోణమే జరగలేదు, అంతా పారదర్శకంగా జరిగింది అని ఎవరైనా చెప్తున్నారా? చెప్తున్నారు. ఎవరో ఇద్దరు ముందరికి వచ్చి మమ్మల్ని మరో కేసులు అరెస్ట్ చేస్తారటండి, మమ్మల్ని హింసిస్తారటండి, రెడ్ బుడ్ రాజ్యాంగం అండి. మీరు నేరం చేయలేదని ఎవరైనా స్టేట్మెంట్ ఇవ్వగలరు ముందుకు వస్తున్నారా? అవన్నీ లేవు కదా. అందుకనే ఇక్కడ సిఐడి వాళ్ళు కూడా సిట్ డిపార్ట్మెంట్ కూడా ఇక ఎక్కువ సమయం ఇవ్వకూడదండి. ముద్దాయిని అరెస్ట్ చేసి సాక్ష్యాధారాలు సేకరిస్తారు. ఇదే విచిత్రం అండి. ఈ కూటమి ప్రభుత్వంలో సాక్ష్యాధారాలు సేకరించిన తర్వాత ముద్దాయిని అరెస్ట్ చేస్తారట. ఇదెక్కడ విడ్డూరం? ఇదెక్కడ? అదేదో స్ట్రాటజీ. అదే కాదు సార్, ఒక్క నిమిషం. కాదు ఒకవేళ అదేదన్నా స్ట్రాటజీ ప్రకారం చేస్తున్నారు అనుకుంటే వీళ్ళు సేకరించే సాక్ష్యాధారాలు ముందు వెళ్ళిపోతున్నట్టున్నాయి వాళ్ళకి, వాళ్ళు అందుకే పరారైపోతున్నారు కదా. అట్లా అది కూడా చేసుకుంటారండి ఇమ్మీడియట్ గా అన్ని కౌంటర్లు తయారు చేసుకుంటున్నారు. అవకాశం ఇవ్వడం అన్నది ఎక్కడ చూడలేదు. నేను అంటున్నది ఏంటి, ముద్దాయిని అరెస్ట్ చేసి సాక్ష్యాధారాలు సేకరిస్తాయి ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు. మొత్తం సాక్ష్యాధారాలు సేకరించి అరెస్ట్కి వెళ్ళేటివి ఇట్స్ రేరెస్ట్ ఆఫ్ రేర్ కేసెస్. కానీ అటువంటి కేసులు కాదు. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఒక్క నిమిషం ఉండండి సాగర్ గారు ఒక్క నిమిషం. వీళ్ళని మీరే చెప్పండి. వీళ్ళు పలానా వాళ్ళు దీంట్లో ఉన్నారు, ఆల్రెడీ కసిరెడ్డికి నోటీస్ ఇచ్చారు, ఆయన ఎట్లాగో బెయిల్ కోసం వెళ్తాడని వీళ్ళకి తెలియదా? ఊహించవచ్చు కదా. ఆయన ఒక కంట కనిపెట్టి ఉండడమో లేకపోతే లుకౌట్ నోటీసు ఇచ్చారో లేదు మరి నాకు తెలియదు, ఇచ్చారని అనుకుంటున్నా నేను. అందుకని ఆయన నేపాల్ నుంచి వెళ్ళిపోయాడని అంటారు. నేపాల్ నుంచి వెళ్ళిపోవచ్చు మరి అలాగా ఈజీగా వెళ్ళిపోవచ్చు. అట్లా చాలా మంది అవసరం లేదు కదండి నేపాల్ వెళ్ళడానికి. అదే అంటున్నా, అవసరం లేదు, నేపాల్ డైరెక్ట్ గా వెళ్ళిపోతున్నారు. అదే అంటున్నా. వీళ్ళని నిరంతరం ఒక కంట కనిపెట్టాలి కదా, మరి అంత తేలిగ్గా ఎలా వెళ్ళిపోయారు వాళ్ళు? అంటే ఇక్కడ అదే పోలీసుల ఇన్వెస్టిగేషన్ని మనమేం క్వశ్చన్ చేయటానికి మనకేమి ఇది లేదు. కానీ బట్ వాళ్ళు చేసేవి మాత్రం కొంత అనుమానంగా కనపడుతున్నాయి, అందులో డౌటే లేదు. కొన్నేమో స్ట్రాటజీ ప్రకారం చేశారని అనుకున్నా కానీ ఇప్పుడు ఈ రాజ్ కసిరెడ్డి ఉన్నాడు కదా, రాజ్ కసిరెడ్డిది టెలిఫోన్ సిగ్నల్ కూడా ట్రాక్ చేశారట పోలీసులు. సిఐడి వాళ్ళు ట్రాక్ చేస్తే లాస్ట్ సిగ్నల్ ఫౌండ్ అట్ జర్నలిస్ట్ కాలనీ, హైదరాబాద్ జూబ్లీ జర్నలిస్ట్. ఆ లాస్ట్ సిగ్నల్ అక్కడ జర్నలిస్ట్ కాదు అక్కడ ఉండడానికి, అక్కడ జర్నలిస్టులు ఉన్నారు, 2-3 ఉన్నారు కదా, ఆయన తెలిసిన పెద్దవాళ్ళు ఉన్నారు చాలా. ఈయన అంతకు ముందర ఐపాక్ టీమ్ లో కూడా పనిచేశారు. రాజ్ కసిరెడ్డి సలహాదారు అక్కడి నుంచే పరిచయం అనమాట. ఐపాక్ టీం నుంచే జగన్మోహన్ రెడ్డి. ఆసక్తికరంగా ఉంది మీరు చెప్పేది. ఐపాక్ టీమ్ లో కూడా పనిచేశాడు. జర్నలిస్ట్ కాలనీలో సిగ్నల్ ట్రేస్ అయిందంటే మరి అక్కడ షెల్టర్ తీసుకున్నాడు కొన్నాళ్ళు. అక్కడ మరి కొన్నాళ్ళు షెల్టర్ తీసుకొని ఉండుంటాడు, ఎందుకంటే అక్కడ కొంతమంది పెద్దవాళ్లే ఉన్నారు, వైసీపీకి సంబంధించిన కీలకమైన వ్యక్తులు, చాలా కీలకమైన వ్యక్తులు ఉన్నారు. మరి అక్కడ షెల్టర్ తీసుకున్నాడేమో తెలియదు. లాస్ట్ సిగ్నల్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు, అక్కడ ఉన్నారు. సో అక్కడ సిగ్నల్ లాస్ట్ సిగ్నల్ ఫౌండ్ అంటే మనం కొంత మరి డౌట్ ఇచ్చేయాలి. ఇప్పుడు ఆ లాస్ట్ సిగ్నల్ ఫౌండ్ దగ్గర వాళ్ళు ట్రాక్ చేసి పట్టుకోవాలి కదా, నేపాల్ వెళ్ళిపోయిన దాకా చూస్తూ ఊరుకోకూడదు కదా. ఇప్పుడు అదే నేను చెప్తున్నది, నేను ఫస్ట్లో చెప్పింది కూడా అదే. మీకు
ఇప్పుడు 161, 164 స్టేట్మెంట్లలో మీకు పేర్లు వచ్చినాయి, చాలా పేర్లు వచ్చినాయి. ఎవరెవరు డబ్బులు ఇచ్చారో వాళ్ళే స్టేట్మెంట్లు ఇచ్చారు. ఎక్కడ ఎవరైతే మద్యం తయారు చేశారో వాళ్ళు ఎవరికైతే అంటే డబ్బులు వాళ్ళకు వస్తే వాళ్ళు ఎట్లా పక్కకి పంపించారనేది వాళ్ళు స్టేట్మెంట్లు ఇచ్చారు. దాదాపు 22 స్టేట్మెంట్లు అటువంటివి ఉన్నాయని నాకున్న సమాచారం. ఇట్ మే బి రాంగ్. మరి అటువంటప్పుడు మీరు ఇందాక మాజీ జడ్జి రామకృష్ణ గారు చెప్తున్నట్టు అరెస్ట్ చేయడానికి నీ దగ్గర అన్ని సాక్ష్యాలు ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా నువ్వు కూడా చేయకలా, ఆల్రెడీ 161, 164 స్టేట్మెంట్లు ఉన్నాయి కదా. అవును, వాటి బేసిస్ గా అయినా అరెస్ట్ చేయవచ్చు, కాదనేది ఎవడు ఏమీ లేదు. అందుకనే నేను చెప్తున్నది, మరి ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఏదన్నా ఒక స్ట్రాటజీ ప్రకారం అంటే వీళ్ళని ఇప్పుడే అరెస్ట్ చేస్తే ఆ ట్రాక్ కనిపెట్టడం కష్టం అవుతుంది అనుకుంటున్నారా? ఇందాక సాగర్ గారు కూడా అదే చెప్తూ ఉన్నారు. అంటే కొంత థ్రెడ్ లూజ్ చేసైనా సరే వాళ్ళని మేము పట్టుకుంటామని సాగర్ గారు చెప్తున్నారు. కాబట్టి మరి పోలీసులు అటువంటి స్ట్రాటజీ ఏమన్నా వేశారా? మనకు ఒక్క మాట ఇప్పుడు ఎఫ్ఐఆర్ లో గానీ 164 లో గానీ కన్ఫెస్ స్టేట్మెంట్ లో గనుక చేసి అరెస్ట్ చేస్తే కోర్టు అడిగే ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఎందుకు ఇవ్వకూడదు, ఆధారాలు చూపమంటది. అక్కడ ఏంటంటే లిమిటెడ్ పీరియడ్ ఉంటది, 90 days 60 days లిమిటెడ్ పీరియడ్ ఉంటది. అదే వాళ్ళు ఆరోపణల మీద అన్ని కోర్టులు తిరిగినప్పుడు వాళ్ళ ఆధారాలు చూపించాల్సి వస్తుంది. ఇక్కడ అడ్డుకోవడం ద్వారా ఏమవుతుంది అంటే అట్ ది ఎండ్ ఆఫ్ ది డేకి వచ్చేసరికి ఆల్ డోర్స్ విల్ బి క్లోజ్. సో ఇట్ ఈస్ స్ట్రాటజీ, లీగల్ స్ట్రాటజీ. అది వేరు, మనం మాట్లాడుకోవడం బానే ఉంటది. నేను స్ట్రాటజీ అనే చెప్తున్నానండి. ఇక్కడ ఏంటి అంటే ఇప్పుడు హైకోర్టు బెయిల్ రిజెక్ట్ చేసింది. స్ట్రాటజీ నిజమేనండి, నేను ఒప్పుకుంటాను. కానీ దేశం వెళ్ళిపోయిన తర్వాత మీరు ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ హైకోర్టు బెయిల్ రిజెక్ట్ చేసిన తర్వాత పోలీసులు ఎందుకు అరెస్ట్ చేయలేదు, సుప్రీంకోర్టు వరకు వెళ్లే వరకు ఎందుకు వెయిట్ చేశారనేది అది నా పాయింట్. బలమైన విశ్వసనీయమైన సమాచారం ప్రకారం అతను దేశం వదిలేసి వెళ్ళిపోయాడు. అతనికంటే ముందు అతని మనుషులు 2-3 ఆల్రెడీ దేశం వెళ్ళి పంపించేశాడు. అంటే కీలకమైన వ్యక్తులు వెళ్ళిపోయారు దేశం వదిలేసి. మిథున్ రెడ్డి ఒకడే కనపడుతున్నాడు ఇక్కడ మనకి, జగన్మోహన్ రెడ్డి ఒకటి కనపడుతున్నాడు. ఇంకెవరో కింద ఎవరైనా ఉండొచ్చు గుమస్తాల స్థాయిలో. సార్ ఒక్క మాట, జగన్మోహన్ రెడ్డి మన స్టేట్మెంట్ అధికారులు బెదిరించేటప్పుడు ఏమన్నాడు, రిటైర్డ్ అయిపోయినా సప్త సముద్రాలు అవన్నీ అయ్యే పనులను నమ్ముతున్నారా మీరు? జగన్మోహన్ రెడ్డి అన్నాడండి నిజంగానే సప్త సముద్రాలు పట్టుకొచ్చేంత సీన్ ఉంటుందా? ఇప్పుడు పట్టుకొస్తారు చూడండి, మీరు వెయిట్ చేయండి. కాదండి, ఒక్క మాట, పోసాని కృష్ణమూర్తిని తీసుకెళ్లారు, తిప్పారు. ఎందుకు తిట్టాడు కాబట్టి. వల్లభనేని అన్నీ కాదంటే ఒక్క మాట సార్ ప్లీజ్. వల్లభనేని వంశీ టీడీపీ ఆఫీస్ మీద దాడి చేయించాడు, ఇంకా తిట్టాడు భువనేశ్వర్ గారిని, ఇంకా చాలా ఉన్నాయి. అది వేశారు, లోపలేశారు. వీళ్ళలాగానే ఇంకా చాలా మంది వర్ర రవీందర్ రెడ్డి అని, బోరుగడ్డ అనిలని ఇట్లా సోషల్ మీడియాలో చెలరేగిపోయి నోరు బారేస్తున్న వాళ్ళని తీసుకొచ్చి చేశారు. అమెరికాలో లండన్ లో ఉన్న వాళ్ళు ఇష్టారాజ్యంగా మాట్లాడిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? కుప్పలు ఉన్నారుగా. ఒక్కడిని తెచ్చారు, జడ్జిల మీద పోస్టులు పెట్టి ఉన్నారు, ఒక్కడిని తెచ్చారు. తేలేరు. ఇట్ ఇస్ నాట్ పాసిబుల్. అదే వాళ్ళ ధైర్యం కూడా. ఇంకొక చిన్న పాయింట్ ఏంటంటే మీరెట్లా చెప్తారు, డోంట్ అంటే మనము డోంట్ బ్లేమ్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. అంత ఈజీ కాదు. ప్రభుత్వం మీద కానీ లేకపోతే ఇప్పుడు ఎక్కడో ఆ మారిషస్ లోనే పట్టుకొని వచ్చారు కానీ ఆ గంధపు చెక్కల కేసులో వారి మారిషస్ లో పట్టుకొని వచ్చారు, అది వేరే విషయం. నేనేమంటా అంటే మనము వెరీ ప్రీమెచ్యూర్డ్ గా ఏజెన్సీస్ చేయలేవు అని చెప్పి ఏజెన్సీ చేసే ఏజెన్సీ చేయలేవు అంటే దేశం ఇక్కడ ఉండగా పట్టుకున్నది వేరు, దేశం వదిలేసిన తర్వాత నానా ఎందుకు లేక చాలా దారుణంగా ఉంటుంది. సుమతి గారు మీరు చెప్తున్నారు కంటిన్యూ చేస్తూనే ఈ అమౌంట్స్ ఎక్కడికి వెళ్ళాయి అనే దాని మీద కూడా చర్చ ఉంది. ఆయన కృష్ణదేవరాయ పార్లమెంట్ లో 4,000 కోట్లు దుబాయ్ వెళ్ళి ఇంకెక్కడికెక్కడ తరలించారు అన్నారు. ఇదో నేను చెప్పింది విన్నారు కదా మీరు, హైదరాబాద్ లో ఎక్కడెక్కడ పెట్టారు. సో దీని మీద కూడా దృష్టి పెట్టాలి. లేకపోతే అది ఎక్కడికి వెళ్ళిందో తెలిస్తే గానీ ఇంకా మిగతా వాళ్ళు ఎవరు పార్ట్నర్స్ దీంట్లో అనేది కూడా తెలియాలంటే దే హావ్ టు. అవునండి. ఇందాక అంటే నేను చెప్పబోయింది ఏంటంటే ఇప్పుడు బస్సులో పిక్ పాకెటర్లు ఉంటారు. అవును, వాడు జేబు కొట్టేయంగానే వెనక ఇంకోడు ఉంటాడు దొంగ, వాడికి ఇచ్చేస్తాడు. వీడిని పట్టుకొని కొట్టినా గానీ వీడి దగ్గర ఏమి ఉండవు. సార్ నన్ను అన్యాయం కొడుతున్నారు, నా దగ్గర డబ్బులు లేవు, చూడు మీరే ఎత్తుక్కోండి అంటాడు వాడు.
వాడు ఆల్రెడీ ప్యాకెట్ కొట్టేశాడు, వాడికి ఇచ్చేశాడు. అవును. వెనకవాడు ఆ పర్స్ తీసుకొని పారిపోయాడు. ఇప్పుడు జరుగుతున్నది అదేమోనని ఒక చిన్న డౌట్. ఇక్కడ ఏంటి అంటే ఆయన లావు కృష్ణదేవరాయలు క్లియర్ కట్గా ఆధారాలు ఇచ్చేశాడు. 4,000 కోట్లు దుబాయ్కి వెళ్ళిపోయినాయి, ఈ రాజకసిరెడ్డి అందులో పెట్టుబడులు పెట్టాడని క్లియర్ కట్గా చెప్పేశాడు. పార్లమెంట్లో చెప్పాడు. మామూలు విషయం. దాని మీద వైసీపీ నుంచి స్పందనే లేదు, అస్సలు ఎవరు లేదు. చీమ చిట్టుకుమనలేదు, పేరు పుట్టిన దొంగల్లాగా ఉన్నారు. మామూలుగా అయితే ఎగబడతారు కదా, మామూలు కాదు, నువ్వు అట్ట చెబుతావు, నువ్వు ఇట్ట చెబుతావు, అదే ఎగబడేవాడు. అటువంటిది చీమ చిటుకుమనలేదు వైసీపీలో. అంటే ఏంటి, లావు కృష్ణదేవరాయలు చెప్పింది 100% కరెక్ట్ అనేది అర్థమైపోతున్నది, ఈజీగా అర్థమైపోతున్నది. ఇక్కడ మొత్తం అంటే తెలంగాణ భూభాగం మీద వ్యాపారాలు, ఈ హోటల్స్, ఇవి చాలా వాటిట్లో ఈ పెట్టుబడులు అన్నీ కూడా ఇప్పుడు స్క్రూటినీ ఎట్లా చేస్తారు? సాగర్ గారు చెప్పినట్టు కొన్ని లక్షల డాక్యుమెంట్లు ఉన్నాయి, అవన్నీ చూడాలి, చాలా టైం పడుతుంది అంటే కాదు. వాటిలో ఇవి ఉండవు. ఇది మనకి ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో ఇవన్నీ సిబిఐకి అర్థమైపోయినాయి. అంటే ఎటు నుంచి ఎటు పోతుంది, ఈ వెబ్ ఆఫ్ కంపెనీస్ ఎట్లా ఉంటాయి, ఏ కంపెనీ నుంచి ఎటు పోతుంది అనేది ఆల్రెడీ ఆ క్విడ్ ప్రోకో కేసుల్లో మనకు ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్. ఇప్పుడు జరిగింది కూడా దానికి భిన్నంగా జరిగి ఉండదు. సో అందుకని ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఇక్కడంతా కూడా మనీ లాండరింగ్ ఇష్యూస్ కూడా ఉన్నాయి కాబట్టి ఇప్పటికే ఆల్రెడీ ఏపీ సిఐడి దగ్గర ఆల్రెడీ కొంత ఇన్ఫర్మేషన్, క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. లేకపోతే కోర్టులు, న్యాయస్థానాలు కూడా ఇటువంటి డెసిషన్లు తీసుకోవు. కాబట్టి ఈ క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ని అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి కానీ లేకపోతే అదర్ ఛానల్స్ ఉంటాయి కదా, వాటికి పాస్ ఆన్ చేసి ఈ వర్క్ స్పీడ్ ఏం చెయ్యకపోతే బస్సులో ప్యాకెట్ కొట్టేసి వాడు నా దగ్గర ఏం లేవు చూసుకోండి అన్న పరిస్థితి వచ్చే అవకాశం ఉంది, డెఫినెట్గా ఉంటుంది. అందుకని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి వాళ్ళకి ఎక్స్టెన్సివ్ పవర్స్ ఉంటాయి కదా, అంటే సిఐడికి లేని పవర్స్ వాళ్ళకు ఉంటాయి కాబట్టి వాళ్ళు దే కెన్ మూవ్ అరౌండ్ ది వరల్డ్, ఎక్కడికి వెళ్ళినా కానీ వాళ్ళు పట్టుకోగలుగుతారు. కాబట్టి అటువంటి స్టెప్స్ తీసుకోకపోతే వీళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత మీరు ఎక్కడికో వెళ్ళిపోయి అక్కడ కూర్చున్న తర్వాత వాడిని తీసుకురావడం అనేది చాలా కష్టం. మీకు మనం ఆ జడ్జిల్ని తిట్టిన కేసులో చాలా స్పష్టంగా మనకు కనిపించింది. ఆ తిట్టిన వాళ్ళందరూ ఎక్కడున్నారంటే లేదు సార్ వాళ్ళందరూ ఎక్కడో ఉన్నారు సార్, వేరే దేశాల్లో ఉన్నారు, వాళ్ళని పట్టుకోవటం కష్టం అని అప్పటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చెప్పి నటించింది, చేతులు ఎత్తేసినట్టు చేతులెత్తి కోర్టుగా చెప్పింది, మాకు మేమేం చేయలేమండి అని. ఇక్కడ జరుగుతున్న మొత్తం ఈ టోటల్ ఎపిసోడ్లో ఈ ఎవరి దగ్గర అయితే అంటే డబ్బులు షాపుల్లో కలెక్ట్ చేసిన డబ్బులు ఎట్లా వెళ్ళింది ఏంటి, మొత్తం దీన్ని కింగ్ పిన్ ఎవరు అనేది మనకి తెలియకపోవచ్చు, కానీ విజయసాయి రెడ్డికి చాలా స్పష్టంగా తెలుసు. ఆయనే కదా ఈ పేరు బయటపెట్టి, విజయసాయి రెడ్డి ఈ పేరు రాజకసిరెడ్డి పేరు బయటపెట్టింది. అందుకని ఇటువంటి సోర్సులని ఇప్పటి వరకు మరి విజయసాయి రెడ్డిని పిలిచి అడిగారా, రండి సార్ ఒకసారి మీరు వచ్చి వివరాలు చెప్పండి అని అడిగారా? అడిగినట్టయితే మనకైతే తెలియదు. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఇన్ఫర్మేషన్ సేకరించింది ఇప్పుడు నాకు తెలిసి వాసుదేవరెడ్డి ఇచ్చిన సమాచారం మేరకే వీళ్ళందరూ కదులుతున్నారు. అందుకనే వాసుదేవరెడ్డిని రిలీవ్ చేయటానికి వీళ్ళు కొంచెం ముందరకు వచ్చారు. అదే తుమ్మా విజయ్ కుమార్ అంటే తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి ఎన్పిఆర్ మాజీ కమిషనర్, అతను వెళ్ళిపోయాడు, అతను ఆర్డర్ తెచ్చేసుకున్నాడు. మామూలుగా అదైతే మరీ నిజంగా దారుణం అండి. నువ్వు వచ్చినా నిన్ను అరెస్ట్ చేయలేరా అని బతిమాలుకునే పరిస్థితి తెచ్చుకున్నారండి. అతను వెళ్ళిపోయి కలకత్తాలో జాయిన్ కావడానికి వెళ్తే వాళ్ళు మరి ఏపీ గవర్నమెంట్ నుంచి రిలీవ్ ఆర్డర్ ఏది అని అడిగితే అప్పుడు వీళ్ళు ఇవ్వకుండా. అట్లాగే ఇక్కడ కూడా ఈ కేసులో వాసుదేవరెడ్డి కేసులో కూడా రైల్వే వాళ్ళు డెప్యుటేషన్కి వాళ్ళు ఒప్పుకోలేదు. మళ్ళీ అక్కడికి పంపించాలనుందా? మన చేతులారా మనం ఎందుకు పంపించటం? మనం ఏం చెప్పాలి? మా దగ్గర కేసు ఉందాయా, ఈ కేసు చెప్పాలి కదా, వాళ్ళు అడుగుతారు కదా. అవును, ఎవరప్ప రైల్వే వాళ్ళు అడగాలి కదా, ఏంటి ఇంకా జారలేదు అంటే వీళ్ళు ఇక్కడ రిలీవ్ చేయట్లేదు అంటాడు. ఇక్కడ రిలీవ్ ఎందుకు చేయట్లేదు అంటే నువ్వు కేసులో ఉన్నావు కాబట్టి మేము రిలీవ్ చెయ్యమని సర్టిఫికేట్ ఇస్తారు. సో అంటే ఆ ప్రాసెస్ వదిలేసి
మేము లెటర్ రాసాము, డెప్యుటేషన్ వాళ్ళు ఇవ్వలేదు, ఆ డెప్యుటేషన్ ఇవ్వలేదు కాబట్టి మేము పోయా అని చెప్పి చీర జాకెట్ పెట్టి పంపించాము అని చెబుతూ ఉంటే అసలు ఏం జరిగిందో తెలియదులే. అసలు అంటే అందరికి పార్టీ ద్వారా తెలిసిన సమాచారం చెప్పుకుంటాడు కానీ అసలు ఏం జరిగిందో ఆయన కూడా తెలుసో తెలియదు. మరి అంటే ఇటువంటివి ఏంటి అంటే పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో వాళ్ళు, నేను ముందరే చెప్పా, ఇన్వెస్టిగేషన్ ఏ డైరెక్షన్ లో పోతుందో మనకు తెలియదు. ఇందులో కొన్ని పాజిటివ్స్ ఉన్నాయి, కొన్ని నెగిటివ్స్ ఉన్నాయని నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నా. అవును. సో ఇది నెగటివ్ పాయింట్ గా నాకైతే కనపడుతూ ఉంది. రైట్. రామకృష్ణ గారు, ఈ ఇన్వెస్ట్మెంట్, ఎందుకంటే ఇక్కడ మనుషులతో పాటు మనీని కూడా ట్రాక్ చేయాలి కదా. ఈ లిక్కర్ స్కామ్ లో సంపాదించిన లేకపోతే ప్రజల నుంచి పిండిన ఈ వేల కోట్ల రూపాయలు ఎక్కడికి పోయాయి అనేది కూడా తీయాల్సిన బాధ్యత అయితే ఈ సిఐడిది, లేకపోతే రేపు పెద్దన ఎంటర్ అయితే ఈడీ అనే తీయాల్సి వస్తుంది. అక్కడే ఈ కీలకమైన పాయింట్ ఏంటంటే కసిరెడ్డి అనే వ్యక్తి హైదరాబాదులోని, నేను ఇందాక చెప్పినట్టుగా రియల్ ఎస్టేటు, ఒక్క నిమిషం, సినిమాలు ప్రొడక్షన్లో, తర్వాత మాల్స్లో, ఐటీ కంపెనీలు కూడా కొన్ని ఉన్నాయట. అతను ఎట్లా ఐటీ అడ్వైజరే కాబట్టి అక్కడ లింక్స్ ఉండి ఉంటాయి. ఐటీ కంపెనీల్లో, రియల్ ఎస్టేట్లో, హాస్పిటల్స్లో పెట్టుబడులు పెట్టాడనేది ఒక సమాచారం, కీలకమైన ఇది ఉంది. దాదాపు 5,000 కోట్లు ఇతను ఒక్కడే పంపు చేసుకున్నాడు, ఇతను ఒక్కడే ఇన్వెస్ట్ చేశాడని. మరి అది జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పి చేశాడా, లేకపోతే అందరూ చిలకొట్టుడు అంటాం కదా, అట్లా కొట్టిన వాటిని ఇచ్చేసాడా మనకు తెలియదు. కానీ ఇంత అమౌంట్ ఇక్కడ ఇచ్చేసారని అంటా ఉన్నారు. దీన్ని కూడా ట్రాక్ చేయాల్సిన బాధ్యత దర్యాప్తు వ్యవస్థల మీద ఉంటుంది కదా. సిఐడినా, ఈడీనా, సిబిఐ ఏదైనా కానీ చేయాలి కదా. అసలు మనుషులే పారిపోతే ఇంకెవరిని పట్టుకుంటారు? వెంకటకృష్ణ గారు, జగన్మోహన్ రెడ్డికి దగ్గర బంధువు ఈ కసిరెడ్డి రాజశేఖర రెడ్డి, వీళ్ళ కుటుంబం అంతా. ఇక్కడ ఒకటి గమనించాలండి, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఇంటిలో దొంగలు పడి ఒక 10 లక్షల రూపాయలు చేసే వస్తువులు దొంగలించుకొని వెళ్ళిపోయారనుకోండి. ఆ దొంగలను ఎప్పుడో ఒకసారి పట్టుకున్న తర్వాత ఆ దొంగల నుంచి కనీసం 7-8 లక్షల రూపాయలు విలువ చేసే వస్తువులు రికవరీ ఉంటుంది. ఆ రికవరీ మళ్ళీ ఎవరికి చెందుతుంది? బాధితుడికి ఇచ్చేస్తాం. అంటే ఏంటి, ప్రతి కేసులోన ఇటువంటి కేసుల్లో ఖచ్చితంగా రికవరీ అనేదే నీకు ఇంపార్టెంట్, కానీ కేసు పెట్టడము జైలు పెట్టడం కాదండి. ఇక్కడ మీరు అన్నట్లుగా వాసుదేవరెడ్డి గాని, కసిరెడ్డి, ఈ రాజశేఖర రెడ్డి గాని, వీళ్ళు దోచేసినటువంటి సంపదను ఎక్కడో చోట దాచిపెట్టాలి కదా. మీరు అన్నట్లుగా అది ఏదో రూపంలో అది ఉంటుంది కదా. మరి అది ఏ రూపంలో ఉందో దాన్ని తీసుకురావాల్సినటువంటి బాధ్యత ఈ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ పైన ఉంటుంది. అది సిఐడి కావచ్చు, సిబిఐ కావచ్చు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో 40,000 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ఆస్తులను సిబిఐ అటాచ్ చేసింది. ఎందుకు చేసింది? అవంతా అక్రమ సంపాదన అనే కదా. ఇక్కడ కూడా ఈ రోజు నేను ఒకటి చెప్తున్నానండి, ఇన్వెస్టిగేషన్ చేసే విధానంలో ఆ కసిరెడ్డి రాజశేఖర రెడ్డిని ఒక పక్క కూర్చోబెట్టి, ఈ ఎవరైతే వాసుదేవ రెడ్డిని ఒక చోట కూర్చోబెట్టి, మిథున్ రెడ్డిని ఒక చోట కూర్చోబెట్టి, వీళ్ళనందరినీ కోఆర్డినేట్ చేస్తూ క్వశ్చనీర్ ప్రిపేర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తే డబ్బు ఎలా దొబ్బేశారు, దొబ్బేసిన డబ్బు ఎక్కడ దాచిపెట్టారు, ఎక్కడ ఇన్వెస్ట్ చేశారు, వాళ్ళ మోడస్ ఆపరాండ్ ఎవరు, ఈ ముగ్గురిని నడిపించినటువంటి కింగ్ పిన్ ఎవరు, ఇవన్నీ కూడా బయట వస్తాయి. ఈ రకమైన ఇన్వెస్టిగేషన్ ను పక్కన పెట్టేసి ఒక్కొక్కటికి 6 నెలలు, సంవత్సరం పాటు టైం ఇచ్చుకుంటూ మేము రికార్డు చూసుకుంటున్నాం, అది వెరిఫై చేస్తున్నాం, ఇది వెరిఫై చేస్తున్నాం, అడుగులో పావురాలు పట్టడానికి బియ్యం చెల్లి వలపడినాం, ఇవన్నీ కాకమ్మ కథలు, చిన్నపిల్లలు చెప్పేటువంటి కథలు. ఇవన్నీ ఎందుకండి వెంకటకృష్ణ గారు? ఈ రోజు ఉన్నటువంటి టెక్నాలజీ ప్రకారము, ఈ రోజు డెవలప్ అయినటువంటి ఫోరెన్సిక్స్ సైన్స్ ప్రకారము, ఈ రోజు ఉన్నటువంటి లేటెస్ట్ ఎక్విప్మెంట్ ప్రకారము ఒక నేరస్తును పట్టుకోవడానికి 24 గంటల సమయం చాలు, ఒక్కరోజు టైం చాలు. అవన్నీ వదిలిపెట్టి సంవత్సరాల తరబడి ఇన్వెస్టిగేషన్ చేసుకుంటూ ఈ 1,00,000 కోట్లు తినేశారంటే ఎట్లా అండి? నేను ఒకటి అడుగుతున్నానండి, తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఉన్నారు కాబట్టి సాగర్ గారు ఒక క్వశ్చన్ అడుగుతున్నానండి. 40,000 కోట్ల, 30,000 కోట్ల, 3,000 కోట్ల ఎంత స్కామ్ జరిగినా జరగనివ్వండి, 1,000 కోట్ల రూపాయలు మీరు ట్రెజరీకి జమ చేయగలరా? వీళ్ళ దగ్గర నుంచి వసూలు చేసి చెప్పండి. మీరు అష్యూరెన్స్ ప్రజలకు ఇవ్వగలరా? మా కూటమి ప్రభుత్వం, మా చేతిలో ఉన్న సిఐడి డిపార్ట్మెంట్, మా చేతిలో ఉన్నటువంటి ఫోరెన్సిక్స్ డిపార్ట్మెంట్, మా చేతిలో ఉన్నటువంటి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు, మా పోలీసులు ఈ దుర్మార్గులు తిన్నటువంటి 30,000 కోట్ల నుంచి కనీసం 3,000 కోట్లు మేము తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ ట్రెజరీకి జమ చేశాము. ప్రజలకు 3,000 కోట్ల రూపాయలు మేము సంపాదించి పెట్టాము, రికవరీ చేశాము
అని భరోసా మీరు ఈ 4 ఏళ్ల సమయంలో ఇవ్వగలరా? ఆ ఒక్క మాట చెప్పండి. రైట్ రామకృష్ణ గారు ఒక్క నిమిషం. సాగర్ గారు ఇక నేను అడగవసరం, ఆయనే అడిగారు. దాంతోపాటు మనుషుల్ని పట్టుకోవడం కాదు, బూతులు తిట్టారని వాళ్ళని వీళ్ళని పట్టుకొచ్చారు. కానీ తిమింగలాలు ఇప్పుడు చూడండి ఎన్ని స్కామ్లు ఉన్నాయో. లిక్కర్ స్కామ్, శాండ్, ల్యాండ్స్, మైన్స్, మట్టి స్కాము, ఋషికొండ, ఇటువంటి తీసుకుని పోతే పెద్ద చిట్ట వేల లక్షల కోట్ల రూపాయల స్కామ్స్ అన్ని ఉన్నాయి కదా. ఇప్పుడు ఈ కసిరెడ్డి ఆయన పట్టుకుంటే దుబాయ్కి ఎంత తీసుకెళ్లారు, విదేశాలకు ఎంత తీసుకెళ్లారు, హైదరాబాద్ లోనే 5,000 కోట్లు అనేది ఒక లీడ్. అది ఎంతవరకు 5,000, 3,000, 50,000 తెలియదు. అసలు ఆయన పట్టుకొని విచారిస్తే కదా ఇవన్నీ బయటకు వచ్చేది. అదే అడుగుతున్నాడు ఆయన కూడా, ఏమన్నా మనం రికవరీ చేసే అంత ఇది ఇవ్వగలమా అని. బ్రీఫ్ గా స్ట్రైట్ గా ప్లీజ్. వెంకటకృష్ణ గారు, భారతదేశం చట్టాలు ఎట్లా ఉంటాయి రామకృష్ణ గారికి తెలియక కాదు. భారతదేశ చట్టాలు అంటే బలంగా ఉంటాయనా వీక్ గా ఉంటాయనే? చాలా బలంగా ఉంటాయంటున్నారు. ఓకే ఓకే. ఇప్పుడు 50,000 ఎగ్జాంపుల్ చెప్తా. పిక్ ప్యాకెట్ గురించి చెప్పారు, లేకపోతే ఒక ఇంట్లో దొంగతనం జరిగింది 10 లక్షల రూపాయల గురించి చెప్పారు, రికవరీ గురించి మాట్లాడారు. 50,000 రూపాయలు లోపు ఉంటే నార్మల్ ఎఫ్ఐఆర్ జరుగుతుంది. 50,000 రూపాయల కంటే ఎక్కువ దొంగతనం జరిగితే ఎక్స్ప్రెస్ ఎఫ్ఐఆర్ చేస్తారు. అంటే చట్టము మనం మాట్లాడినట్టు కాదు. అట్లాగే సిబిఐ ఉంది, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఉంది. ఎందుకంటే క్రైమ్ పెరిగే కొద్దీ పరిధి పెరుగుతూ పోతుంది, విస్తరించిపోతుంది. మనం పిట్ ప్యాకెట్ అంత సాధారణమైన నేరం చేశారా వీళ్ళు? మనం ఆ కోణంలో మాట్లాడుతున్నామా? పిట్ పాకెట్ లో 10,000 రూపాయలు 20,000 రూపాయలు స్కామ్ చేశారా? వాళ్ళు పట్టుకొని వెంటనే బస్ లోంచి తీసి, లేకపోతే వాడిలో సినిమా టికెట్లు సినిమా హాల్ దగ్గర ఉండే పట్టుకోవడానికి. ఇట్ ఈస్ ఆర్గనైజ్డ్ క్రైమ్. నేను అన్నది సాగర్ గారు మిస్ఇంటర్ప్రిట్ చేస్తున్నారు. నేనేంటంటే కొట్టేసి పక్కనోడికి ఇస్తాడు, వాడి దగ్గర డబ్బులు ఉండవనే చెప్పాను. సార్ ఒక్క మాట, ఎగ్జాంపుల్ చెప్పాను తప్ప. ప్లీజ్ ఒక మాట. ఇప్పుడు ఏంటంటే నేను మిస్ఇంటర్ప్రిటేషన్ చేయొచ్చు చేయకపోవచ్చు, కానీ ప్రజల్లోకి ఏ రకంగా పోతుంది అనేది కూడా మనం ఆలోచించాలా. ఏంటంటే ఇట్ ఈస్ ఆర్గనైజ్డ్ వైట్ కాలర్ క్రైమ్. ఇందులో ఒక్కొక్క స్థాయిలో ఒక్కొక్క పరిధి పోతున్నప్పుడు మనం ప్రభుత్వం ఏమీ చేయలేదు అంటే నేనేమంటా అంటే చేస్తున్న వాళ్ళ ఆర్గనైజేషన్ ఏదైతే ఉంటుందో వాళ్ళలో మనం ఒక రకమైనటువంటి సున్నిత భావం వచ్చేట అయిపోతుంది. ఇక్కడ ఈ కేసులో ఇంతమందిని అరెస్ట్ చేసి, ఇంత వెంటాడి, ఇంత డాక్యుమెంట్ సంపాదించి, ఇంతమందిని దాంట్లో క్రైమ్ లో ఫిక్స్ చేసి, ఇంతమంది స్టేట్మెంట్ రికార్డ్ చేసి, ఈ బెవరేజెస్ కంపెనీ వాళ్ళందరినీ నోటీసులు ఇచ్చి, వాళ్ళు పిలిపించి, వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేస్తే ఒక కసిరెడ్డి పారిపోతే ఏమైనా క్రైమ్ ఆగిపోతుందా? వాడిని పట్టుకొచ్చి చెప్పుతో కొట్టి పట్టుకొని వచ్చి చట్టం ముందు నిలబెడుతుంది దేశం. చట్టం ముందు నిలబెడుతుంది దేశం. ఎఫ్బిఐతో మాట్లాడి మన ముంబై టెర్రరిస్ట్ కేసులో వాటి రాణాగాడిని పట్టుకొని వచ్చింది. ఈ రోజు ఏదో ఈ మంత్ ఎండుకు రాణాగాడు వస్తున్నాడంట. మేబీ క్రైమ్ డిలే అవ్వదు. ఇన్వెస్టిగేషన్ అనేది క్రైమ్ అనేది క్రైమ్ అండి. ఈ కేసులో ప్రపంచ మారిషక్స్ వాడు ఎవడో ఉన్నాడు, కడపలో దొంగలు పట్టుకున్నాడు, వాడి మారిషక్స్ పోయి పట్టుకొని వచ్చారు పోలీసు వాళ్ళు. అంటే మనం ఏదో దీనికి ఇంటర్ప్రిటేషన్ చేయడం కాదు. ఈ కేసులో ఇట్స్ ఆర్గనైజ్డ్ క్రైమ్. చేయించిన వాడు ఇక్కడే ఉన్నాడు, చేసిన వాళ్ళు ఇక్కడే ఉన్నారు, గవర్నమెంట్ సర్వీస్ లో ఉన్నాడు, ఇంకోటి ఉన్నాడు. ఒకరిద్దరు పారిపోయేంత మాత్రం మిగతా వాళ్ళు క్రైమ్ లో తప్పించుకోరు. అది మాత్రం చెప్తున్నా నేను. అంటే పరిధి చూడాలి. ఇక్కడ మనం 30,000 కోట్ల రూపాయలు స్కామ్ బయట తీసేటప్పుడు మనం ఎగ్జాంపుల్ చెప్తాను. 1900 రాజీవ్ గాంధీ గారు బతుకున్నప్పుడు 89 కోట్ల రూపాయల స్కామ్, 89 కోట్లు బోఫర్స్ కుంభకోణాన్ని 63 ఓకే సారీ ఎవడో బయట దేశస్తుడు లేదు మీడియా బయట పడితే ప్రభుత్వం మేల్కొనేది. కానీ ఈ పరిధి అంతా 30 ఏళ్లలో కొన్ని వేల రెట్లు పరిధి పెంచుకునేసింది. అంటే ఇక్కడ ఏంటంటే చాలా మందికి నోటీసులు ఇచ్చారు, ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, కొన్ని లక్షల పేజీలు అనలైజ్ చేయాల్సి ఉంటుంది. ఇట్ ఆర్గనైజ్డ్ క్రైమ్ అండి. దే ఆర్ క్రిమినల్స్. డెలిబరేట్ గా క్రైమ్ ఎట్లా చేయాలనేది ఒక ముఠాగా ఏర్పడినటువంటి చేసేటువంటి క్రైమ్. ఆర్గనైజ్డ్ క్రైమ్సే కాదని అనడం లేదు. కానీ ఇందాక ఆయన అన్నది కూడా ఒక దొంగ ఒక దగ్గర కొట్టేసిన తర్వాత వాడిని వేరే వాడికి ఇచ్చి పంపించేస్తాడు, వీడిని దొరికి కొట్టి వాడి కాళ్ళు తీసినా కూడా వాడి దగ్గర ఏముండదు. ఇది కూడా సాగర్ గారు ఇది ఆర్గనైజ్డ్, మీరు అన్నట్టు ఇది ఆర్గనైజ్డ్ చాలా మేధావితనంతో చేసిన క్రైమే. కానీ వన్స్ అది ఎటు దట్ పంపించి పార్లమెంట్ లో కృష్ణదేవరాయలు ఎందుకు చెప్పారు ఆ విషయం, వేరే దేశాలకు వెళ్ళిపోయింది మనీ అని. అట్లాగే హైదరాబాద్ లో కొంతమంది దగ్గర ఇంకో దగ్గర చెన్నైలో పెట్టుండొచ్చు, బెంగళూరులో పెట్టుండొచ్చు బినామీల పేరు మీద. అసలు దొరికి చెబితే కదా, లేకపోతే చెప్పదు దొరకదు అది. అందుకని చర్చ
ఎనీవే కానీ ఇటు ఆ రూటింగ్ అనేది ఇంకోటి ఏమంటే ఇక్కడ ఈ డబ్బులంతా కూడా వీళ్ళు చేసిన పెద్ద అతి వెదవ పని ఏంటంటే తెలుగుగా చేసామనుకునే వెదవ పని. ఒకవేళ సరే, లీగలైజ్డ్ గా చూపించింటే వైట్ మనీగా ఉండింటే రూటింగ్ పట్టుకోవడం కష్టం. కానీ ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు తీసుకున్నదే కరెన్సీలో తీసుకున్నప్పుడు ఈ డబ్బు ఏమైంది అనేది గవర్నమెంట్ రికార్డ్స్ లో ఉండాలి కదా, ఉంటుంది కదా. ఆర్టీసీ డిపార్ట్మెంట్ అప్పుడు బస్సు రోడ్డు సిద్ధం సభలకు కొన్ని కోట్ల రూపాయలు వైట్ మనీ కంటైనర్ ఎత్తిపోయి డబ్బు చేశారు మీ ఆర్టీసీ డిపార్ట్మెంట్ దగ్గర. ఆ రోజు కూడా ఒక మాట 10 months బేబీనే కానీ ఇంకా 4 years ఉంది, అది కూడా మర్చిపోకండి. ప్రాబ్లం ఏంటంటే సిఐడిలో సమర్థులైన అధికారులే ఉన్నారు. ఈ కేసుని ఇది చేయాలని ప్రభుత్వము చాలా సీరియస్ గానే ఉంది, ఈ కేసుని ఇది చేయాలని. కానీ ఎక్కడో ఏదో రీకేజ్ అనాలా దాన్ని, లేకపోతే డిలే అనాలా ఏమో తెలియదు. కానీ ఆ అవతల వాళ్ళు అలర్ట్ అవుతున్నారు, నిందితులో నేరస్తులో ఎవరైనా కానీ వాళ్ళు అలర్ట్ అవుతున్నారు. అది కొంచెం గ్రిప్ లో పెట్టుకోకపోతే ఆ తర్వాత ఏముండదు, ఇంకా గాలిలో శూన్యంలో చూసుకుంటూ ఉండాల్సి వస్తుంది అనేది చర్చ, అంతకుమించి ఏం లేదు. సాగర్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. రామకృష్ణ గారు, సత్యమూర్తి గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి చర్చలో పాల్గొన్నారు.